కార్యకలాపాల గురించి క్లుప్తంగా వివరిస్తారు. ఆ తర్వాత మన ముఖ్య అతిథి ప్రసంగం ఉంటుంది. అయితే మన కార్యనిర్వహణ కమిటీ యొక్క కార్యదర్శి కమిటీ వినయ్ కుమార్ని ఈ కార్యకలాపాల నివేదిక ముందు ఉంచాలని కోరాం. ఏడాది కూడా స్మారకోపన్యాసం నిర్వహిస్తున్నాము. సుందర విజ్ఞాన కేంద్రం నిర్వహిస్తున్నటువంటి కార్యకలాపాల గురించి ప్రతి ఏడాది ఒక రిపోర్టు ఈ సభలో ఉంచడం జరుగుతుంది. గతంలో చెప్పినటువంటి అంశాలని పదే పదే చెప్పడం కాకుండా కొన్ని కొత్త అంశాలని ఈ ఏడాదిలో చేపట్టినటువంటి చర్చా గురించి వాటి గురించి నేను మీకు వివరిస్తాను. గతంలో కూడా గత ఏడాది స్మారకోపన్యాసం నిర్వహించినప్పుడు దాని సబ్జెక్ట్ ఏంటంటే ఎన్నికలు సంస్కరణలు అనేటువంటి అంశం మీద ఆ రోజు స్మారకోపన్యాసం నిర్వహించాము. బృందాకర్ గారు ఆ ఉపన్యాసం చేశారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పటికి కూడా కొనసాగుతుంది. ఎన్నికలు ఎట్లా జరుగుతున్నాయి, దాని తీరుతెన్నులు ఎట్లా ఉంది అనేటువంటిది మనం ఈరోజు ఇప్పుడు గమనిస్తున్నాము. ఇందాకనే కర్ణాటకలో ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ కూడా జరిగింది. సో వీటన్నింటినీ గుర్తు చేసుకున్నప్పుడు ఈరోజు స్పీకర్ ఎవరైతే ఉన్నారో జీవన్ రెడ్డి గారు, వారు ఎన్నికల సంస్కరణల మీద చాలా సిఫార్సులు చేశారు. ఆ సిఫార్సులను అనుసరించి అనేకమైనటువంటి సవాళ్లు అవన్నీ కూడా చేశారు. ఈ నల్లధనం, నోట్ల రద్దు, అదేవిధంగా జీఎస్టీ ఇటువంటి దాని మీద ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో ఈ కులాంతర వివాహాలకు సంబంధించి అనేకమైన ఇన్సిడెంట్స్ వరుసగా జరిగాయి. దాదాపు 9 హత్యలు జరిగాయి. అన్ని కులాంతర వివాహం అనేటువంటి అతన్ని చంపేశారు. తిరుమతి గారు మిగతా వాళ్ళంతా కూడా ఈ సెమినార్ లో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ ఏడాది అంటే గత మే నుంచి ఇంకొక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ జరిగింది ఏంటంటే ఈ పశు మాంసం మీద ఆంక్షలు పెట్టడం. మళ్ళీ దాన్ని ఇప్పుడు కొద్దిగా రిలాక్స్ చేశారనుకోండి, కానీ ఆ ఆంక్షలు పెట్టడం వల్ల రైతుల మీద దాని నెగటివ్ ప్రభావం పడింది, ఆర్థిక వ్యవస్థ మీద నెగటివ్ పడింది. అదేవిధంగా తిండి దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి ప్రజల మీద, పశు మాంసాన్ని తినేటువంటి వాళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడింది. దాని మీద కూడా ఒక సెమినార్ ను నిర్వహించడం అనేటువంటిది జరిగింది. వీటితో పాటు సుందర విజ్ఞాన కేంద్రంలో పనిచేస్తున్నటువంటి తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం తరఫున కూడా ఎప్పటికప్పుడు సమకాలీన అంశాల మీద వివిధ సెమినార్లు వీటన్నిటిని నిర్వహించడం అనేటువంటిది జరిగింది. సుందర విజ్ఞాన కేంద్రం దీంతో పాటు అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేస్తుంది. అందులో కొన్ని మీ దృష్టికి తీసుకువస్తాను. ఇప్పుడే మనం ఒక క్లినిక్ ని కింద రాఘవ్ గారు ప్రారంభించారు. నిజానికి క్లినిక్ 2 ఏళ్ల క్రితం ఇక్కడ నెలకొల్పాము. డాక్టర్ శ్రీనాథ్ రెడ్డి గారు, ఆయన ప్రముఖ కార్డియాలజిస్ట్, ఆయన వచ్చి క్లినిక్ ప్రారంభించి ఆ తర్వాత దేశంలో ప్రజారోగ్యం అన్నటువంటి అంశం మీద ఆయన స్మారకోపన్యాసం కూడా చేశారు. అయితే అది ఫస్ట్ ఫ్లోర్ లో ఉండింది. అప్పుడు మనకి స్పేస్ అవైలబుల్ గా లేదు గ్రౌండ్ ఫ్లోర్ లో. ఇప్పుడు దాన్ని గ్రౌండ్ ఫ్లోర్ లోకి తీసుకొచ్చాను. అందుకని రేపటి నుంచి క్లినిక్ ఫస్ట్ ఫ్లోర్ లో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. ఈ క్లినిక్ ని ఇక్కడ హైదరాబాద్ లో సిపిఎం నిర్మాణంలో కీలక పాత్ర వహించినటువంటి నాయకుడు, ఎక్కువగా వర్క్ ఛార్జీలు ఉద్యమ పితామహుడుగా గుర్తిస్తారు లక్ష్మీదాస్ గారిని. లక్ష్మీదాస్ గారి పేర ఆ క్లినిక్ ని, దాంతో పాటు ఒక ల్యాబ్ ను కూడా, అన్ని పరీక్షలు, సాధారణమైనటువంటి పరీక్షలతో పాటు ఇతర పరీక్షలు కూడా నిర్వహించేటువంటి ల్యాబ్ కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేశాము. ఆ సౌకర్యం ప్రజలకు అందజేస్తున్నాం. ఈ క్లినిక్ తరఫున ప్రతి 2వ శనివారం మెడికల్ క్యాంప్ ఒకటి కూడా నిర్వహిస్తాం మనం. ఈ మెడికల్ క్యాంప్ లో రక్త పరీక్ష, డాక్టర్ పరీక్షతో పాటు ఒక నెలకు సరిపడేటువంటి మందుల్ని, బీపీకి కానీ షుగర్కి కానీ నెలకు సరిపడేటువంటి మందుల్ని కేవలం 100 రూపాయలకే అందించడం అనేటువంటిది జరుగుతుంది. ఇన్సులిన్ కాకుండా, ఈవెన్ ఇన్సులిన్ కాకుండా చూసినప్పటికీ ఈ బీపీ షుగర్ మందులు 700-800 రూపాయలు, డాక్టర్ కన్సల్టేషన్ ఇవన్నీ కలుపుకుంటే దాదాపు 1500 రూపాయలు అయ్యేటువంటి స్థితి ఈ రోజు ఉంది. కానీ మనం 100 రూపాయల్లోనే ఆ సౌకర్యాన్ని అందజేయటం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ జనరిక్ మెడిసిన్ కూడా
డాక్టర్ ఎస్పి తులి గారు, సత్యపాల్ తులి గారు, మీలో చాలా మంది ఈ పేరు విని ఉంటారు. ఆయన ఎక్కడో పంజాబ్ నుంచి వచ్చి తెలంగాణ సాయుధ పోరాటానికి సహాయపడడానికి వచ్చి ఆ తర్వాత హైదరాబాద్ లోనే స్థిరపడినటువంటి ఒక ప్రజా డాక్టర్. సుందరయ్య గారికి, మాకినేని బసవపున్నయ్య గారితో కలిసి వాళ్ళతో చాలా క్లోజ్ గా వాళ్ళ ఇన్స్పిరేషన్ తో ఇక్కడికి వచ్చి పనిచేసినటువంటి డాక్టర్. ఎమర్జెన్సీ పీరియడ్ లో ఆయన చనిపోయారు. వారి పేర ఇక్కడ మనం జనరిక్ మెడిసిన్ అనేటువంటిది ఒకటి నడుపుతున్నాము. ఒక షాప్ ఉంది. అదేవిధంగా తెలంగాణలో అనేక చోట్ల ఇటువంటి షాప్స్ ఉన్నాయి. వాటన్నిటికి కూడా మందులు సరఫరా చేయడానికి హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ కూడా మనము ఇక్కడ ఏర్పాటు చేసాం. ఇక్కడ నుంచి ఆ మందుల సరఫరా కూడా జరుగుతుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో ఇంకా అనేక జిల్లాల్లో, టౌన్స్ లో ఈ జనరిక్ మెడికల్ షాపులు ప్రారంభించడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా ఇక్కడ సాఫ్ట్వేర్ కోర్సెస్ చాలా నామినల్ ధరల మీద, చార్జెస్ మీద సాఫ్ట్వేర్ కోర్సెస్ అందజేయడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా మనం అందజేస్తున్నాం. ఈ సాఫ్ట్వేర్ కోర్సెస్ తో పాటు ఈ టీచింగ్ కూడా మనం స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సెస్ ఇటువంటివి కూడా ఇస్తుంటాం. సుందరయ్య విజ్ఞాన కేంద్రం ఇక్కడ ఒక రీడింగ్ రూమ్ ఉంది. ఆ రీడింగ్ రూమ్ లో చాలా మంది పరీక్షలకు హాజరయ్యేటువంటి, గ్రూప్స్ హాజరయ్యేటువంటి అభ్యర్థులు ఉచితంగా రీడింగ్ రూమ్ సౌకర్యాన్ని, అక్కడ మ్యాగజైన్స్, పత్రికలు, ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటుంటారు. బయట ఇదే సౌకర్యం ఉపయోగించుకోవడానికి టేబుల్ కి 1500, 2000 చొప్పున ఛార్జ్ చేస్తారు. కానీ మనం దాన్ని ఫ్రీగానే అందజేస్తాం. సమస్య ఉన్నప్పటికీ ఇతర బ్యాంక్ ఎగ్జామ్స్, రైల్వే ఎగ్జామ్స్ అటువంటి వాటిలో కొంతమంది ఉద్యోగాలు ఇక్కడ చదువుతున్నటువంటి వాళ్ళు, ఈ స్టడీ రూమ్ ను ఉపయోగించుకున్నటువంటి వాళ్ళు పొందినటువంటిది కూడా మనం చూడవచ్చు. అదేవిధంగా సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలిలో అది చాలా పెద్ద కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ లో కూడా ఇటువంటి సేవా కార్యక్రమాలు మనం చేపట్టడం అనేటువంటిది జరుగుతుంది. అందులో ముఖ్యమైనటువంటిది ఒక ఫిలిం స్కూల్ ని కూడా అక్కడ ఏర్పాటు చేశాం. ఈ ఏడాది దాని మొదటి బ్యాచ్ పూర్తయింది. డైరెక్షన్ లో, సినిమాటోగ్రఫీలో, అదేవిధంగా స్క్రిప్ట్ రైటింగ్, ఇటువంటి వివిధ శాఖల్లో అక్కడ అభ్యర్థులకి శిక్షణ, ఏడాది శిక్షణ ఇస్తున్నాము. ఆ ఏడాది శిక్షణ పూర్తయింది. దాదాసాహెబ్ ఫాల్కే పేరు మీద ఆ స్కూల్ ని నడుపుతున్నాం. నెక్స్ట్ బ్యాచ్ మళ్ళీ జూన్ లో ప్రారంభం అవుతుంది. హైదరాబాద్ లో కొన్ని పెద్ద పెద్ద స్టూడియోస్ వాళ్ళు ఫిలిం స్కూల్స్ ఉన్నాయి. కానీ ఆ ఫీజులకి మనం చార్జ్ చేస్తున్నటువంటి ఫీజులకి చాలా తేడా ఉంది. అందుకని సాధారణమైనటువంటి వాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు అక్కడ ఈ ఫిలిం స్కూల్లో శిక్షణ పొందుతున్నారు. ఈ శిక్షణ బాగుంది, మేము వీళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా ఇస్తామని ఇటీవలనే దాన్ని సందర్శించినటువంటి దిల్రాజు, కెఎస్ రామారావు లాంటి నిర్మాతలు కూడా అక్కడ చెప్పారు. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ శిక్షణ, ఈ పద్ధతులు అనేటువంటిది బాగుంది అని. ఈ శిక్షణలో ఇప్పుడు సినిమా రంగం, సినిమా కంటెంట్ లో ఉన్నటువంటి అంశాలు అభిధేయమైనటువంటిది లోపించినటువంటి స్థితి నుంచి ఒక ప్రత్యామ్నాయమైనటువంటి భావజాలం అనేది సినిమా రంగంలో లోపించినటువంటి స్థితి కూడా, దాన్ని కూడా కవర్ చేసేదానికి వీలుగా ఆ పాఠాలు చెప్పడం, ఆ విధంగా మొత్తం వరల్డ్ సినిమాకి వాళ్ళని ఎక్స్పోజ్ చేయడం అనేటువంటి ప్రధాన అంశంగా అక్కడ సినిమా స్కూల్ ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా మల్టీమీడియా కోర్సెస్ కూడా అక్కడ చాలా తక్కువ ధరలో మనం మల్టీమీడియా కోర్సెస్ అందజేస్తున్నాం. మార్కెట్ లో మల్టీమీడియా కోర్సెస్ కి ఎంత ఛార్జ్ చేస్తున్నారు అనేటువంటిది మీరు చూసే ఉంటారు. అదేవిధంగా యువతకు, ఈవెన్ వృద్ధులు కూడా ఈ రోజు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్విమ్మింగ్ చేయడం ఇటువంటివి చేస్తున్నారు. అందుకని ఒక స్విమ్మింగ్ పూల్ ని కూడా అక్కడ మనం సుందరయ్య విజ్ఞాన కేంద్రం గచ్చిబౌలిలో నడుపుతున్నాం. అదేవిధంగా ఈ హాకీ గాని, క్రికెట్ గాని, ముఖ్యంగా క్రికెట్, దీని టెక్నిక్స్ నేర్చుకోవడం అనేటువంటిది చాలా కాస్ట్లీగా ఈ రోజు మారింది. ఎవరైనా పిల్లలు క్రికెట్ ట్రైనింగ్ పంపిస్తే మీరు గమనించుండొచ్చు, అది ఎంత కాస్ట్లీగా మారింది. అందుకని టెక్నిక్స్ నేర్చుకోవడానికి వీలుగా అక్కడ ఒక హాట్ ఫుట్ అనేటువంటి ఒక గ్రౌండ్, హాఫ్ ఆఫ్ ది ఎగ్జాక్ట్ గ్రౌండ్ ఉంటుంది. అది ఆ గ్రౌండ్ లో వాళ్ళు టెక్నిక్స్ టీచ్ చేస్తారు. అది ఫుట్బాల్ కానీ, హాకీ కానీ, క్రికెట్ కానీ, ఇటువంటి వాటన్నిటిని కూడా టీచ్ చేసేటువంటి కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది. వీటితో పాటు అతి ముఖ్యమైనటువంటిది లైబ్రరీ. దాదాపు 3.5-4 లక్షల పుస్తకాలతో ఇప్పుడు అక్కడ లైబ్రరీ ఉంది.
ఉర్దూ, తెలుగు, ఇంగ్లీష్ పుస్తకాలు ఉన్నాయి. అన్ని హ్యుమానిటీకి సంబంధించినటువంటి పుస్తకాలు. వాటితో పాటు అరుదుగా లభించేటువంటి మొత్తం ప్రాచీన సాహిత్యం అంతా కూడా అక్కడ లైబ్రరీలో అందుబాటులో ఉంది. ఆ ప్రాచీన సాహిత్యంతో పాటు కొన్ని తాళపత్ర గ్రంథాలు ఇటువంటివి కూడా ఉన్నాయి. ముఖ్యంగా రీసెర్చ్ చేసేటువంటి వాళ్ళు సాహిత్యంలో కానీ, తెలుగు సాహిత్యంలో కానీ, లేదా ఉర్దూ సాహిత్యంలో కానీ, హ్యుమానిటీస్ లో కానీ రీసెర్చ్ చేసే వాళ్ళకి అదొక పెద్ద సోర్స్ గా సుందరయ్య విజ్ఞాన కేంద్రం లైబ్రరీ ఉంది. ఉర్దూకు సంబంధించినటువంటి కలెక్షన్స్ లో చాలా అరుదైనటువంటి కలెక్షన్స్ ఉన్నాయి అని ఆ లైబ్రరీని సందర్శించినటువంటి ఉర్దూ పండితులంతా చెప్తుంటారు. నిజాం నవాబు స్వతస్ఫూరితో ఉన్నటువంటి ఆయన కవితలు రాసేటువంటి లక్షణం ఆయనకు ఉండేది. లాస్ట్ నిజాంకి ఆ స్వతస్ఫూరితో ఉన్నటువంటి కవితలు కూడా మనం వీటిని కూడా మ్యాన్స్క్రిప్ట్స్ కూడా అక్కడ చూడవచ్చు. అదేవిధంగా ఔరంగజేబ్ పీరియడ్ నాటి మ్యాన్స్క్రిప్ట్స్ కూడా అక్కడ లైబ్రరీలో ఉన్నాయి. వాటన్నింటినీ కూడా ఇప్పుడు డిజిటలైజేషన్ చేసేటువంటి పని జరుగుతుంది. రేక్తా.com అనేటువంటి సంస్థ పని నిర్వహిస్తుంది. అది ఒకసారి పూర్తయితే మొత్తం అక్కడ ఉన్నటువంటి ఉర్దూ సాహిత్యాన్ని, జర్నల్స్, మామూలుగా దొరకనటువంటి జర్నల్స్ అన్ని, చాలా మంది చెప్పేది ఏంటంటే భారతదేశంలో ఎక్కడ కూడా ఇటువంటి జర్నల్స్ ఉన్నటువంటి ఉర్దూ లైబ్రరీ లేదని చెప్తుంటారు. వాటన్నింటినీ కూడా ఆన్లైన్ లో పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. అదేవిధంగా తెలుగు, ఇంగ్లీష్కి సంబంధించి కూడా కొంత డిజిటలైజేషన్ వర్క్ జరిగింది. ఇంకా మిగతావి కూడా పూర్తి చేయాల్సిందే. అవి కూడా పూర్తి అయిన తర్వాత మొత్తం వాటన్నింటినీ కూడా ఆన్లైన్ లో పెట్టాలనేటువంటి దీంతో కార్యక్రమాన్ని నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. దీంతో పాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రాన్ని ఎప్పటికప్పుడు ఆధునీకరించడం అనేటువంటి కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ ఏడాది పీరియడ్ లో మనం గమనిస్తే విజ్ఞాన కేంద్రంలో ఉండేటువంటి హాల్స్ వీటన్నింటినీ కూడా ఏసీ చేయడం అనేటువంటిది మీరు చూస్తారు. మామూలుగా మే 19th వస్తే మాకు ఈ ఎండలో మీటింగ్ నిర్వహించడం చాలా కష్టంగా ఉండేది. ఇప్పుడు మీకు ఆ సౌకర్యం అనేటువంటిది ఏర్పడింది. మీరు ఇప్పుడే దాన్ని గమనించి ఉంటారు. ఈ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్నటువంటి అన్ని హాల్స్ కూడా ఏసీ చేయడం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా మిగతా అన్ని సౌకర్యాలు, అవసరమైనటువంటి సౌకర్యాలు, లిఫ్ట్ ఏర్పాటు కానీ ఇటువంటివన్నీ కూడా చేశాం. వీటితో పాటు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇంకొక అంశం ఏంటంటే ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటిది కూడా ఒక 50 kV సోలార్ పవర్ ప్లాంట్ ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం అనేటువంటిది జరిగింది. అంటే ఆధునికమైనటువంటి టెక్నాలజీని అందుకోవాలనేటువంటి ప్రయత్నం కూడా మనం చేస్తున్నాం. ఇదే పద్ధతిలో గచ్చిబౌలిలో కూడా సోలార్ పవర్ ప్లాంట్ ఒకటి ఏర్పాటు చేయడం, అదేవిధంగా డబ్బింగ్ వీటన్నింటికి వీలుగా ఒక మంచి థియేటర్ లాంటిది అక్కడ ఏర్పాటు చేయడం, ఇటువంటి కార్యక్రమాలు కూడా ప్లానింగ్ లో ఉన్నాయి. వాటిని కూడా నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు. ఈ రిపోర్ట్ ని మీ ముందు ఉంచుతూ శ్రద్ధగా విన్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వినయ్ గారు కార్యకలాపాలన్నింటి గురించి ప్రస్తావించారు. ఒకటి అదనంగా నేను చెప్తాను. ఈ హాల్ క్రింద ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం నడుపుతుంది. ఆర్ట్ గ్యాలరీ అంటే అదేదో సంపన్నులకి, గొప్పవారికి సంబంధించిన అని చెప్పి అనుకుంటారు. ఎందుకంటే ఎన్ని బంజారా హిల్స్ వాటిలో ఉన్నాయి. ఎవరైనా ఒక ఆర్టిస్టు తమ యొక్క చిత్రాలను అక్కడ ప్రదర్శించుకోవాలంటే ఎంతో ఖర్చు అవుతుంది. వెళ్లి కొనుక్కోవాలనుకుంటే ఎంతో ఖర్చు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఆ కళ అనేది, ఆర్ట్ అనేది సామాన్య ప్రజలకి చెందింది కాదుగా అనే పరిస్థితి, వారికి అందుబాటులో లేని పరిస్థితి. కళాత్మకత అనేది ప్రజలందరిలోనే ఉంటుంది, సామాన్య ప్రజల్లో ఇంకా ఎక్కువ ఉంటుంది. అటువంటి కళాత్మకత సామాన్య ప్రజలు, మధ్యతరగతి వారికి కూడా అందుబాటులో తెచ్చేదానికి ఇప్పుడు గ్యాలరీ నడుస్తుంది. విషయం ఏంటంటే బంజారా హిల్స్ లో గ్యాలరీస్ ప్రతిరోజు అక్కడ ప్రదర్శన ఉంటుందని చెప్పలేము. ఇక్కడ గ్యాలరీలో మాత్రం 365 రోజులు ప్రదర్శన ఉంటుంది. 365 రోజులు ఆర్టిస్టులు వచ్చి చూస్తుంటారు. అలాగే మనం కూడా వారి దగ్గర ఏం డబ్బు లేకపోతే వారు చిత్రించిన ఒక చిత్రపటం మాకు ఇచ్చిపోతే కాదు, ఆయన ప్రదర్శించుకుని వెళ్ళిపోవచ్చు. ఆ రూపంలో సామాన్యులకందరికీ, కొత్త వారికి ఆ రకంగా తీసుకొచ్చి పెట్టడం జరిగింది. ప్రజా కళలను ప్రోత్సహించడం అని చెప్పేసి
కళని ప్రజల దగ్గరకు తీసుకురావాలనేది, ఆ ఈస్థెటిక్ సెన్స్ అనేది ప్రజల్లో కూడా ఉన్నది అని చెప్పేసి రుజువు చేయాలని చెప్పేసి ఉంది. అది కూడా ముఖ్యమైన ఇది. ఈ కొత్త క్యాంపస్ లో ఈ కార్యకలాపాలు ఇంకా పెంచేదని కూడా సినిమా శిక్షణ ఏమిటి అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు చార్లీ చాప్లిన్ సినిమాలు చూస్తే ఆ రోజున్న సమాజంలో ఎంత పదునుగా దాన్ని ఎత్తి చూపాడు మనకు తెలుసు. ఇప్పటికే అటువంటి సినిమాలు చూస్తే మనం సంతోషిస్తుంటాం. అలాగే ఈ ప్రతి సామాజిక మార్పులోనూ కళ, సాహిత్యం, చిత్రాలు ఇవన్నీ కీలకమైన పాత్ర నిర్వహించిన విషయం కూడా చూస్తాం. అందుకని ఈ రోజు కూడా ప్రధానంగా దాడి అభివృద్ధి నిరోధక శక్తులు, మూఢనమ్మకాలను ప్రేరేపించేవాళ్ళు, ఇటువంటి వాళ్ళందరూ ప్రధానమైన దాడి కవిత్వం మీదనో, కవుల మీదనో, సినిమాల మీదనో, ఆర్టిస్టుల మీదనో, రచయితల మీదనో, ఇటువంటి వారి మీద ఎందుకు జరుగుతుంది? లంకేష్ని ఎందుకు చంపారు? చాలా సినిమాల మీద దాడి చేసి ఎందుకు చేశారు? హుస్సేన్ చిత్రపటాలను ఎందుకు చెదరగొట్టారు? వీటన్నిటి యొక్క అంటే ఈ సంస్కృతి, కళ ఇది ప్రజల్ని ఉద్వేగం కలిగించడంలో, ఉత్తేజం కలిగించడంలో, మార్పు బాట పట్టించడంలో చాలా కీలకమైన పాత్ర. అటువంటి వరవడిని పెంపొందించాలని చెప్పేసి ఒక లక్ష్యం కూడా విజ్ఞాన కేంద్రం ఉంది. అటువంటి కార్యక్రమాలు కూడా చేస్తుంది. అయితే సుందరయ్య గారు మనకందరికీ వీర తెలంగాణ సాహిత్య పోరాట రైతాంగ పోరాటానికి నాయకుడిగా తెలుసు. తుపాకులు బట్టి 4,000 మంది ప్రాణాలు ఇచ్చి నైజాం నవాబు వ్యతిరేకంగా పోరాటానికి నాయకత్వం వహించింది మనకి తెలుసు. కానీ అదొక పార్శ్వం మాత్రమే. ఉద్యమాలు, పోరాటాలు అదొక పార్శ్వమే. కానీ ఇంకో పార్శ్వం కూడా ఉంది. ప్రజల కష్టాలని తీర్చడానికి సోషలిజం వచ్చిన తర్వాత తీర్చేది పక్కదు. ఈ పెట్టుబడిదారు సమాజంలో, ఈ సమాజంలో ఎంతో కొంత ఊరట కలిగించే పనులు కూడా మనం చేయాలి. అప్పుడే మనం ప్రజలకు సేవ చేసిన వాళ్ళం అవుతామని చెప్పేసి మొదటి నుంచి సుందరయ్య గారు నమ్మారు. ఆయన చాలా యుక్త వయసులో ఉన్నప్పుడే, చిన్న వయసులో ఉన్నప్పుడే ఆయన మంత్రసాంగీకరణ చేశాడు. ఆయన పెళ్లి కూడా కాలేదు. ఆ రోజు మంత్రసాంగులు సాంప్రదాయకంగా వచ్చే పద్ధతిలో చేసేవాళ్ళు. కొంతమంది తల్లులు ప్రసవంలోనే చనిపోయేవాళ్ళు, బిడ్డలు చనిపోయేవాళ్ళు. ఓ శాస్త్రీయమైన పద్ధతిలో నేర్చుకుని మంత్రసాని తుళ్ళు పోయడం చేయాలని చెప్పేసి ఆయన నేర్చుకొని వచ్చి తుళ్ళు పోయడం ప్రారంభించాడు గ్రామంలో. ఆడవాళ్ళ దగ్గర తుళ్ళు పోయించుకోవడం కాదు, సుందరయ్య గారు తుళ్ళు పోస్తేనే పోయించుకుంటామనే స్థితి ఆయన వచ్చింది. అదే ఆ తర్వాత మహిళా సంఘం తన కార్యకర్తలకు తుళ్ళు పోయడం అలా నేర్పి, తుళ్ళు పోయడం అనేది మహిళా సంఘం కార్యకలాపంలో ఒక అంతర్భాగం అయిపోయింది ప్రారంభంలో. ఆ రకంగా చాలా మంది ఆనాటి నాయకురాణులు మీరు జీవిత చరిత్రలో అయితే వాళ్ళు ఎలా మంత్రసాయంత్రం పురుడు పోసారో మనకు అర్థం. సుందరయ్య గారు అర్థం చేశాడు. అలాగే ఆ గ్రామంలో ఉండే చిన్న చిన్న షాపులు పేదలకి, దళితులకి, వీళ్ళందరికీ సరుకులు అమ్మేటప్పుడు కుల వివక్ష పాటించడం ఒక భాగం అయితే, ధరలు ఎక్కువేసి అమ్మడం ఇంకో భాగం అయితే, తూకాలు కూడా సక్రమంగా లేకుండా చేసే పద్ధతులు అనుసరించేవాడు. అవన్నీ చూశాడు. అందుకని ఆయన ఒక దుకాణం ఓపెన్ చేశాడు. సరుకులు తానే తెచ్చి, తానే దుకాణం పెట్టి, సరసమైన సరుకులకి, సరైన తూకానికి, ఎటువంటి కుల వివక్ష లేకుండా అమ్మడం ప్రారంభించాడు. ఆ రకంగా ప్రజలకి సేవ ప్రారంభించాడు. ఇంకా అనేక కార్యక్రమాలు. ఎన్టీ రామారావు అధికారానికి రాకముందు 2 రూపాయల కేజీ బియ్యం వాగ్దానం చేశాడు. అధికారానికి వచ్చిన తర్వాత అమలు జరిపాడు. ఎన్టీ రామారావు కన్నా చాలా ముందు 1971లో గన్నవరంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతుల దగ్గర నుంచి ధాన్యం కొని మిల్లులో ఆడించి రూపాయి కేజీ బియ్యం అందించాడు సుందరయ్య గారు 1971లో. కమ్యూనిస్ట్ ఏంటి, బియ్యం కొనడం ఏమిటి, మిల్లు పట్టించడం ఏంటి, రూపాయి కేజీ బియ్యం అమ్మడం ఏమిటి, ఇది మన పని, మన పోరాటం పని కదా అని చెప్పి చాలా మంది అనుకున్నారు. కానీ ఆ రోజు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. తక్కువ ధరకు ఇవ్వచ్చు బియ్యం, మీరు చేత కావడం లేదని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎత్తి చూపించడానికి కార్యక్రమం, సామాజిక కార్యక్రమాన్ని, సేవా కార్యక్రమాన్ని చేశారు. సొంత తమ్ముడు భూస్వాములు కుటుంబం నుంచి వచ్చిన ఆస్తిపాస్తులన్నింటినీ ప్రజలకి, ఉద్యమానికి ధారాపత్రం చేశారు. తమ్ముడు డాక్టర్, ప్రముఖ డాక్టర్, ఆయన కూడా ఒక వాటాగా ఒక ఇల్లు వచ్చింది నెల్లూరులో. ఆ ఇంటిని ప్రజా వైద్యశాలగా మార్చేసి, తమ్ముడు ఆస్తిని కూడా ప్రజా వైద్యశాలకి ఒప్పించేసి ప్రజా వైద్యశాలగా నెల్లూరులో ఈ రోజుకి నడుస్తుంది. ఇప్పుడు సిబ్బంది, డాక్టర్లు అందరూ కలిస్తే 200 మంది ఉన్నారు.
తర్వాత 350, 400 బెడ్లతోటి ఆసుపత్రి నడుస్తుంది. ఇప్పుడు మెడికల్ కాలేజీ అప్లై చేస్తే మెడికల్ కాలేజీ ఇచ్చేంత ఉంది. మాకు మెడికల్ కాలేజీ వద్దు, ఈ కోటి రూపాయలు వసూలు చేసే కార్యక్రమం మాకు వద్దని వాళ్ళు తీసుకోలేదు. ఒక నర్సింగ్ పాఠశాలలు నడుపుతున్నారు. ఆ పాఠశాలలో శిక్షణ అయ్యే నర్సుల్ని ప్రపంచంలో ఎక్కడైనా ఎగరేసుకుని పోతున్నారు. అంత బాగా శిక్షణ ఇచ్చి ప్రజలకి చేసే పద్ధతులు ఈరోజు చేస్తున్నారు. డాక్టర్ శేషారెడ్డి గారు ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్ నుంచి ట్రైబల్ ఏరియాస్ నుంచి 100 మంది ట్రైబల్ కుర్రాళ్ళను తీసుకెళ్ళి గిరిజన ప్రాంతాల్లో ఎటువంటి జబ్బులు వస్తాయి, వాటికి ప్రాథమికమైన చికిత్స అట్లా చేయాలి, ఏ మందులు వాడాలని చెప్పేసి 3 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఆ ప్రాంతానికి పంపించారు. రోసయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చూసి మేము అఫీషియల్ గానే ప్రభుత్వమే అటువంటి యువకుల్ని ఎంపిక చేసి మీ ఆసుపత్రికి పంపిస్తామని చెప్తారు. ఆయన ఆసుపత్రికి అక్కడ పంపించే లోపలే ఆయన పోయడం కూడా సరే విషయం. అంటే వైద్య రంగాన్ని, విద్యా రంగాన్ని ఏ రకంగా ఒక ప్రముఖమైన సామాజిక సేవా కార్యక్రమాలని చెప్పి సుందరయ్య గారు ఆ రోజు ఆలోచించారు. ఈ రోజు పరిస్థితి ఏమిటి? ఆ రోజు ఇంకా ప్రభుత్వ ఆసుపత్రులు, కింగ్ జార్జి హాస్పిటల్, గుంటూరు మెడికల్ కాలేజ్, ఉస్మానియా ఆసుపత్రులు, గాంధీ ఆసుపత్రులు ఒక మేస్తరకు ప్రజలకి సానుకూలంగా ఉంటాయి. ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదు. వాటి పేర్లే మర్చిపోయిన పరిస్థితి. ఇప్పుడంతా కేర్లు, అపోలోలు, మెడిసిటీ ఇట్లాంటి పేర్లే మనకి వినిపిస్తుంది తప్ప కూడా కాదు. డబ్బు కోసి కొనుక్కోవాల్సిన పరిస్థితి ఈరోజు వచ్చింది. ఇటువంటి నేపథ్యంలో విద్య, వైద్య ఇట్లాంటి రంగాల్లో ఇంకా ఎంత ప్రజలకు సామాజిక సేవ అవసరం ఉందో అది మనకి తెలుస్తుంది. అందుకని అటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు కూడా సుందరయ్య జీవితంలో భాగం. ఆ భాగాన్ని కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ పారిశ్రమిక యొక్క అవసరం ఇంకా పెరిగింది. అప్పుడు సుందరయ్య గారి క్రియాశీలంగా ఉన్న నాటికన్నా ఈరోజు ఆ పారిశ్రమిక యొక్క అవసరం ఇంకా పెరిగింది. అందుకని ఇట్లాంటి సుందరయ్య విజ్ఞాన కేంద్రాలే కాదు, మనం వ్యక్తులుగా, సంస్థలుగా ఇంకా దీన్ని మనం ఇబ్బడి మంబిడిగా ఇటువంటి కార్యకలాపాలు మనం పెంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించాల్సిన అవసరం ఉంది. అటువంటి లక్ష్యంతో కూడా సుందరయ్య విజ్ఞాన కేంద్రం కృషి చేస్తుంది. తాను చేయడమే కాదు, ఇటువంటి సంస్థలు ఎవరు చేస్తున్న వాటితోటి సంబంధాలు పెట్టుకుని వారిని ప్రోత్సహించి ఆ రకంగా ముందుకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈ వర్ధంతి సందర్భంలో కూడా మనమందరం అటువంటి కార్యక్రమాల్లో వ్యక్తులుగా పాల్గొనడం, సామూహికంగా పాల్గొనడం, అటువంటి వాటిని ప్రోత్సహించేదానికి మనం ఉద్యుక్తులు కావడం అవసరం అని చెప్పేసి నేను చెప్తూ ఈ కార్యక్రమాలని భవిష్యత్తులో సహకరించాలని చెప్పేసి కోరుతూ ఇప్పుడు మన ప్రధాన అతిథి ఉపన్యాసానికి మనం వద్దాం. దానికి పోబోయే ముందు మన ప్రధాన వక్త ఎస్ జీవన్ రెడ్డి గారి గురించి మన వినయ్ కుమార్ గారు కొన్ని విషయాల ముందు. ప్రణయ్ జీవన్ రెడ్డి గారు, మీరు 1954లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి లా పట్టా పుచ్చుకున్నారు. 54. ఇప్పుడు వారి ఏజ్ 83 సంవత్సరాలు వారి ఏజ్. ఇప్పటికి కూడా దేశమంతా వారు ప్రయాణిస్తూనే ఉంటారు. అనేకమైనటువంటి లాకు సంబంధించిన చట్టాలకు సంబంధించినటువంటి సలహాలు ఇవ్వడం, ఇటువంటివన్నీ చేస్తుంటారు. 1955లో హైదరాబాద్ హైకోర్టులో ఆయన లాయర్ గా ఎన్రోల్మెంట్ చేసుకున్నారు. 75లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియామకమయ్యారు. ఆ తర్వాత 1990లో అలహాబాద్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా నియామకమయ్యారు. 91లో సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి జస్టిస్ గా అక్కడ నియామకం జరిగింది. 1997లో మార్చిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు. 1997 అంటే దాదాపు 21 సంవత్సరాల క్రితమే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదవి విరమణ చేశారు. ఆ తర్వాత ఆయన 97 నవంబర్లో లా కమిషన్ చైర్మన్ గా నియమితులయ్యారు. డిసెంబర్ 31, 2001 వరకు ఆయన వ్యక్తిగత కారణాల రీత్యా లా కమిషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2008లో ఇండియా పాకిస్తాన్ మధ్య వివాదం వచ్చినప్పుడు ఆ వివాదానికి పరిష్కరించడానికి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ లో ఆయన అడ్హాక్ జడ్జిగా నియమితులు అయ్యారు. అదేవిధంగా భారత రాజ్యాంగం పనితీరుపై సమీక్ష కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి నేషనల్ కమిషనర్ సభ్యులుగా కూడా వారు నియామకమయ్యారు. 2000 సంవత్సరంలో ఈ నియామకం జరిగింది. వారు ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి తీర్పులు ఇప్పుడు మనం
చూస్తున్నటువంటిది ముఖ్యమైనటువంటి తీర్పు ఎస్ఆర్ బొమ్మాయి కేసు. ఈ ఎస్ఆర్ బొమ్మాయి కేసులో రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆర్టికల్ 356 ఉపయోగించి ఏ విధంగా రద్దు చేస్తున్నారు, వాటి మీద అనేకమైనటువంటి పరిమితులు విధిస్తూ ఎస్ఆర్ బొంబాయి కేసులో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అందులో వారు కూడా ఆ న్యాయమూర్తుల్లో వారు కూడా ఉన్నారు. అదేవిధంగా మండల్ కమిషన్ ఏర్పాటు చేసినప్పుడు ఆ కమిషన్ ఇచ్చినటువంటి సిఫార్సులు వాటిని ఛాలెంజ్ చేస్తూ వచ్చినటువంటి పిటిషన్ కూడా విచారించినటువంటి జడ్జెస్ లో వారు కూడా ఉన్నారు. ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి సిఫార్సులు, వీటి మీద కూడా ఆయన తీర్పు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా 14 ఏళ్లలోపు బాలబాలికలకు విద్యా హక్కుని ఒక హక్కుగా కలగజేయాలని చెప్పేసి వారు ఇచ్చినటువంటి తీర్పు కూడా ముఖ్యమైనటువంటి. అదేవిధంగా రాజ్యాంగంలో సెక్యులరిస్ట్ అనేటువంటి దృక్పథాన్ని కొనసాగించడానికి వీలుగా, అది కొనసాగించాలి, అది తప్పదు, అది పార్ట్ ఆఫ్ ది రాజ్యాంగం అనేటువంటి తీర్పు కూడా వారు ఇచ్చారు. ఇప్పుడు ఆ తీర్పుకే ప్రమాదం వస్తున్నటువంటి స్థితిని మనం చూస్తాం. అదేవిధంగా ఇప్పుడు బాగా చర్చనీయాంశంగా ఉన్నటువంటి ప్రైవసీ, గోప్యత, దీనికి సంబంధించినటువంటిది కూడా బాగా చర్చనీయాంశంగా ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన తీర్పు ఇవ్వటం అనేటువంటిది జరిగింది. అదేవిధంగా పరువు నష్టం కేసుల్లో, డిఫమేషన్ కేసుల్లో మీడియాకు ఉన్నటువంటి రక్షణను విస్తృతపరుస్తూ కూడా తీర్పిచ్చినటువంటి దాంట్లో ఆయన న్యాయమూర్తిగా ఉన్నారు. ఇటువంటివి చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ ని వారు ఇచ్చారు. వాటిలో అందులో వారు భాగస్వామిగా ఉన్నారు. అదేవిధంగా లా కమిషన్ చైర్మన్ గా ఆయన చేసినటువంటి సిఫారసుల్లో ముఖ్యమైనటువంటి ఎన్నిక సంస్కరణలు. ఆ తర్వాతనే మనం చూస్తున్నాము, ఎన్నికల నామినేషన్ల సందర్భంగా ప్రతి అభ్యర్థి కూడా తమ ఆస్తిపాస్తుల వివరాలు ఇవ్వాలి. అదేవిధంగా అనేకమైనటువంటి ఎన్నికల సంస్కరణలకు సంబంధించిన ఎన్నికల చట్టంలో వచ్చినటువంటి సంస్కరణలు, ఇవన్నీ కూడా ఆ లా కమిషన్ చైర్మన్ గా ఆయన చేసినటువంటి సిఫార్సులు అనుసరించి వచ్చినటువంటివి. అదేవిధంగా ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ అక్రమ ఆస్తులుంటే వాటిని స్వాధీనం చేసుకోవాలి అనేటువంటి సిఫార్సును కూడా వారు లా కమిషన్ చైర్మన్ గా ఇచ్చారు. ఈ హిందూ క్రైస్తవ మహిళలకు సంబంధించి క్రిమినల్ చట్టాల్లో చేయాల్సినటువంటి మార్పులు, వీటన్నింటి మీద కూడా వారు తీర్పులు ఇచ్చారు. ఇప్పటికి కూడా ఆయన ఆర్బిట్రేటర్ గా అనేకమైనటువంటి కేసెస్ ను వీటిని హాజరవుతుంటారు. అలాంటి విస్తృత అనుభవం కలిగినటువంటి వారు ఈరోజు మనకు పిఎస్ స్మారకోపన్యాసానికి రావడం మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. వారు ఇచ్చేటువంటి ఉపన్యాసాన్ని జాగ్రత్తగా ఫాలో కావాల్సిందిగా కోరుతున్నాను. వారికి తెలుగు మాట్లాడటం కొద్దిగా కష్టం, ఎందుకంటే ఉర్దూ మీడియం స్టూడెంట్ అని చెప్పారు ఆయన. అందుకని అయినా కూడా కొంత ఇంగ్లీష్ లో కొంత తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు. ఆ విధంగా వారు చెప్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళకి కూడా ఈజీగా ఉంటుంది. అనువాదము అటువంటిది ఏమీ లేకుండా స్ట్రైట్ గా మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. చెప్పిన విషయాలు మనకి తెలిసిన దానికన్నా ఆయన ఒక వ్యక్తిగా తెలుగువాడు, ఈ రాష్ట్రంలో అందరికీ తెలిసిన వాడు, ఆ రకంగా కూడా ఆయన మన మధ్య ఉండడం, ఈరోజు ప్రసంగం చేయడం, అందులో సుందరయ్య గారి ఉపన్యాసానికి ఆయన అంగీకరించడం చాలా సంతోషమైన విషయం. ఇప్పుడు వారిని ప్రసంగించాలని కోరుతున్నాను. వారు కూర్చొని ప్రసంగిస్తారు. ఈ వయస్సు గురించి నాకు నిలబడి 15 నిమిషాల కన్నా ఎక్కువ నిలబడి మాట్లాడడం వీలు పడదు కనుక కూర్చుండే మాట్లాడతానని పర్మిషన్ తీసుకున్నాను. రెండవది, ఈ కార్యక్రమం అరేంజ్ చేసిన వారు తెలుగులో మాట్లాడమని కోరారు. తెలుగులో మాట్లాడాలని నాకు కూడా ఇష్టమే, కానీ వీలు పడదు. ఎందుకంటే 2 ముక్కల్లో చెప్తాను నేను.
మేము నైజాం రాష్ట్రంలో పుట్టి పెరిగి చదివి ఉర్దూ మీడియం అంతా చదివినాము. తెలుగుకు 7th క్లాస్ వరకు ఒక సబ్జెక్ట్ ఉండేది తెలుగు. ఆ తర్వాత తెలుగు నామరూపాలు లేకుండా ఉండేది, అంతా ఉర్దూ మీడియమే. గ్రాడ్యుయేషన్ కూడా నేను ఉర్దూ మీడియంలోనే చేసినాను, ఒక లా తప్ప ఇలా మాత్రం ఇంగ్లీష్లో. అందుకని కొద్దిగా తెలుగులో మాట్లాడడానికి నాకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, మీరు మన్నించాలి. దాన్ని ఎక్కువ నేను తర్వాత సబ్జెక్ట్ నేనైతే మారబోతున్నాను. సుందరయ్య గారి గురించి చెప్పిన తర్వాత ఏదో సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను, ఆ సబ్జెక్ట్ ఇంగ్లీష్ పదాలు ఎక్కువ వస్తాయి అందులో. నేను చెప్తాను ఇప్పుడే సబ్జెక్ట్ గురించి చెప్తాను. అందుకని కొద్దిగా తెలుగు ఇంగ్లీష్ రెండు కలిపి చెప్తాను, అందుకని మన్నించవలసిందిగా కోరుతున్నాను. కామ్రేడ్ రాఘవరావు గారు, కామ్రేడ్ వినయ్ కుమార్ గారు, మిత్రులు, సభకు నమస్కారం. కామ్రేడ్ కుశలపల్లి సుందరయ్య గారి 33వ వర్ధంతి సందర్భంలో నన్ను మాట్లాడడానికి ఆహ్వానించినందుకు సుందర విజ్ఞాన కేంద్రం వారికి నా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కామ్రేడ్ కుచ్చలపల్లి సుందరయ్య గారు భారతదేశపు మహోన్నత పుత్రుల్లో ఒకరు. అంత గొప్పవారి 33వ వర్ధంతి సందర్భముగా వారికి నా జోహార్లు అర్పించే అవకాశం కలిగజేసినందుకు సుందర విజ్ఞాన కేంద్రం సంస్థకు నా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను. సుందరయ్య గారు జన్మించింది కూడా ఒక చరిత్రాత్మకమైన డేట్. ఫస్ట్ మే మేడే, ఆ రోజు వాళ్ళు జన్మించినారు. 1913లో మీకు తెలుసు. ఒక ధనిక రైతు కుటుంబంలో జన్మించినారు. కానీ ఊర్లలో అంటారు కదా, పువ్వు పూయగానే పరిమళం వ్యాపించుతుందన్నట్టు స్కూల్లో ఉన్నప్పటి నుంచే ప్రజా కార్యక్రమాల్లో, పబ్లిక్ అఫైర్స్ లో చాలా చురుగ్గా పనిచేసేవాడు. 14 వయసులోనే మద్రాసులో జరిగిన కాంగ్రెస్ మహాసభలో పాల్గొని, తర్వాత సైమన్ గోబ్యాక్ అనే ఉద్యోగంలో పాల్గొని, చిన్నప్పటి నుంచే భక్తి, ఖాదీ ప్రచారము, గ్రామాల్లో వ్యవసాయ కార్మికులకు విద్యాభ్యాసం కార్యక్రమాల్లో చురుగ్గా పనిచేసేవాడు. ఒక ముఖ్యమైన విషయం, తన 17వ ఏట 1930లో తన ఊరికి పోయి అక్కడ ఒక యువజన బృందం ఏర్పాటు చేసి కుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా వేమన జయంతి నాడు హరిజనులు మరియు వ్యవసాయ కార్మికులు మరియు ఇతర బలహీన వర్గాల వారికి సహపంక్తి భోజనము ఏర్పాటు చేసింది. కానీ వారి దాయాదులు, ఇతర భూస్వాములు ఈ భోజనానికి ఎవరూ పోవద్దని హెచ్చరించినారు. దాంతో అప్పటి పరిస్థితుల్లో ఎవరూ రాలేదు. దీనిపై తన అసహనం తెలుపుటకై సుందరయ్య గారు నిరాహార దీక్ష చేపట్టారు. తమ తల్లిగారు చెప్పినా కూడా వినకుండా నిరాహార దీక్ష చేయించి, దీంతో ప్రజల్లో తర్వాత వీకర్ సెక్షన్స్ లో చాలా గౌరవం పెంచుకున్నారు. 1930లోనే గాంధీ గారి పిలుపుపై చదువు విడిచిపెట్టి ఒక సత్యాగ్రహ శిబిరమునందు చేరినారు. 2 ఏళ్లు
జైలు శిక్షణ అనుభవించిన తర్వాత వ్యవసాయ కార్మికుల సంఘటిత పరిచయ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొని 1932-33లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరినారు. అప్పటి నుంచి 1985 వరకు కన్నుమూసే వరకు తన సర్వస్వము కమ్యూనిస్ట్ పార్టీ, కమ్యూనిస్ట్ మూవ్మెంట్కి ధారపోస్తున్నారు. తన వంతు ఆస్తి పార్టీకి ఇచ్చినారు. పెళ్లి అయినా కానీ పిల్లలు కలిగితే పార్టీ కార్యక్రమానికి అడ్డంకు కలగవచ్చని పిల్లలు కూడా కనలేదు. తర్వాత కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఇండియాలో సుందరయ్య గారి లైఫ్ రెండు చాలా ముడిపడి ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో మొదట 2-3 సంవత్సరాలు పార్టీని బ్యాన్ చేసినారు. ఎందుకంటే అప్పుడు రష్యా చేరలేదు యుద్ధంలో. 1941లో హిట్లర్ రష్యా మీద అటాక్ చేసిన తర్వాత ఆ తర్వాత పరిస్థితి మారి అప్పుడు బ్యాన్ తీసేసి కమ్యూనిస్ట్ పార్టీ చాలా ఓపెన్ గా పనిచేసింది. ఆ తర్వాత తెలంగాణ ఉద్యమం, వైలెంట్ స్ట్రగుల్, అండర్ గ్రౌండ్ స్ట్రగుల్, పోలీస్ యాక్షన్ కన్నా మొదలు, పోలీస్ యాక్షన్ తర్వాత ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు పడే ఈ పార్టీ కొరకు, ఈ మూవ్మెంట్ కొరకు, ఈ ప్రజల ఇంప్రూవ్మెంట్, ప్రోగ్రెస్ కొరకు కష్టపడ్డారు. ఆ తర్వాత మీకు తెలుసు కదా, పార్టీ ప్రజల్లోకి రావడం, ఎలక్షన్స్ లో పాల్గొనడం, పార్లమెంటులో రాజ్యసభ మెంబర్గా కావడం, తర్వాత అసెంబ్లీ మెంబర్గా కావడం, ఇవన్నీ కమ్యూనిస్ట్ మూవ్మెంట్ వారి లైఫ్. మరీ రిపీట్ చేస్తున్నాను, రెండు ఇంటర్ట్వైన్ కలిసి ఉన్నాయి, ఒకదాని ఒకటి విడవకుండా కలిసి ఉన్నాయి. ఇండియాలో కమ్యూనిస్ట్ మూవ్మెంట్ ఆ విధంగా కమ్యూనిస్ట్ పార్టీలో చీలిక రావడం, విభేదాలు కలగడం. ఇప్పుడు మంచి సంతోషమైన విషయం ఏంటంటే రెండు పార్టీస్ కూడా చాలా దగ్గరికి వచ్చి కలిసి పనిచేస్తున్నాయి. చాలా వరకు సంతోష విషయం. ఈ విధంగా ఒక విషయం, వారు పార్లమెంట్ మెంబర్గా ఉన్నప్పుడు కానీ, అసెంబ్లీ మెంబర్ ఉన్నప్పుడు కానీ, పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ సైకిల్ మీద పోయేది. మొన్ననే చదివినాను, కర్ణాటకలో అసెంబ్లీకి ఎలక్ట్ అయిన మెంబర్స్ లో 80% కోటీశ్వరులు, 80% కోటీశ్వరులు. ఈ కాలంలో అసెంబ్లీకి కానీ పార్లమెంట్కి కానీ ఎవరైనా సైకిల్ మీద పోతారనేది నేను మాత్రం వినలేదు. అది వారి జీవితము, వారి ఆదర్శము, వారి లైఫ్ స్టైల్ దాంతో ఏర్పడుతుంది. అటువంటి గొప్ప వ్యక్తిని గురించి మాట్లాడడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు నేను విజ్ఞాన కేంద్రం, సుందర విజ్ఞాన కేంద్రం గారికి మరి నా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇప్పుడు నేను ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడదలుచుకున్నాను. నేను రాసింది ఇంగ్లీష్లోనే, ఆర్టికల్ ఇంగ్లీష్లోనే ఉంది. మీకు తర్వాత ప్రింట్ చేసుకుని వాళ్ళందరికీ సప్లై చేస్తారు. కానీ నేను తెలుగులో మాట్లాడమని చెప్పినారు కనుక తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లా, కోర్ట్స్ అండ్ సొసైటీ గురించి ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. కానీ ఆలోచించడం మొదలు పెడితే ఎంత విశాలమైన సబ్జెక్టు
ఒక 100 పేజీలైనా చాలయి, 200 పేజీలైనా చాలయి. అందుకని నేనేం చేసినా, ఒక్క విషయం తీసుకున్నాను, ఒక సబ్జెక్ట్ తీసుకున్నాను. ఆ సబ్జెక్ట్ ఇవాళ రేపు హాట్ టాపిక్ గా ఉంది, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు ప్రతిరోజు చదువుతుంటారు, సెంట్రల్ గవర్నమెంట్, సుప్రీంకోర్టు భేదాభిప్రాయాలు. ఏ దాని గురించి మెయిన్ గా జడ్జిలను, సుప్రీంకోర్టు జడ్జిలను, హైకోర్టు జడ్జిలను ఏ విధంగా అపాయింట్ చేయాలి, ఎవరు అపాయింట్ చేయాలి, ఏ పద్ధతిలో అపాయింట్ చేయాలి, దీని గురించి చాలా సమస్యగా తయారైంది. మంచి విషయం కాదు కానీ ఒక సమస్యగా తయారైంది. ఈ విషయం, ఈ సబ్జెక్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. మీరే నేను మొదలే చెప్తున్నాను. నేను సుప్రీంకోర్టు ఈ 1950 నుంచి ఇంతవరకు ఉన్న కాలంలో ఎన్నో మంచి జడ్జిమెంట్స్ ప్రజల కొరకు ఇచ్చినారు. ఫండమెంటల్ రైట్స్ అనండి, తర్వాత డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఏమంటారు, ఆదేశిక సూత్రాలను గురించి అని చాలా మంచి మంచి జడ్జిమెంట్స్ ఇచ్చినారు. ఎన్నో రైట్స్ చేసినారు. రైట్ టు ఈక్వాలిటీ, రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు లైఫ్, పర్సనల్ లిబర్టీ, వర్కింగ్ కండిషన్స్, ఈ విధంగా ఎన్నో జడ్జిమెంట్స్ మంచి ఇచ్చినారు. కానీ ఇప్పుడు నేను మాట్లాడే మాత్రం ఒక విషయం నేను చెప్తున్నాను. అపాయింట్మెంట్ ప్రాసెస్ గురించి చాలా అన్హెల్దీ సిచ్యువేషన్ డెవలప్ అవుతుంది. అది ఎందుకు అవుతుంది, దాన్ని నేను ట్రేస్ చేస్తున్నాను. ఈ విషయంలో మీరు చాలా వరకు వింటుంటారు. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే స్వాతంత్ర్యం, న్యాయస్థానం స్వాతంత్ర్యం, న్యాయస్థానం స్వతంత్రంగా ఉండాలి. ఎందుకు ఉండాలి? దీనికి 2 మూల కారణాలు ఉన్నాయి. మన దేశంలో మీకు చాలా మందికి తెలిసి ఉంటుంది, ఫెడరల్ సంస్థ, దాన్ని ఏమంటారు, ఫెడరల్ రాష్ట్రాల సమాఖ్య, ఫెడరల్ సమస్య. ఒక సెంట్రల్ గవర్నమెంట్, ఒక 15, 20, 25 రాష్ట్ర సభలు. ఈ గవర్నెన్స్ పవర్, ఈ రాజ్యం చేసే హక్కు, రాజ్యం చేసే పవర్, లెజిస్లేటివ్ పవర్ అంటారు దాన్ని, ఎగ్జిక్యూటివ్ పవర్, ఈ 2 కూడా సెంట్రల్ మధ్యన, స్టేట్స్ మధ్యన డిస్ట్రిబ్యూట్ చేసినారు. అంటే కొన్ని పవర్స్ సెంటర్ కు, కొన్ని పవర్స్ స్టేట్స్. ఇన్కమ్ ట్యాక్స్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్, డిఫెన్స్, సెక్యూరిటీ స్టేట్, అవి సెంటర్ కు. అగ్రికల్చర్, సోషల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్, ఇవేమో స్టేట్స్ కు. ఇంకో కన్కరెంట్ లిస్ట్ కూడా పెట్టినారు. ఈ విధంగా ఈ గవర్నెన్స్ హక్కు ఏదైతే ఉంటుందో, రైట్ టు గవర్న్, ఈ విధంగా డివైడ్ అయిపోయింది అన్నమాట. సెంట్రల్ కు కొన్ని సబ్జెక్ట్స్ ఇచ్చినారు, లిస్ట్ 1 అంటారు దాన్ని. స్టేట్స్ కొన్ని సబ్జెక్ట్ ఇచ్చినారు, లిస్ట్ 2 అంటారు. కన్కరెంట్ లిస్ట్ కూడా ఉంది ఇద్దరు. లిస్ట్ 1 సబ్జెక్ట్స్ గురించి స్టేట్ ఏ విధంగా లా చేయగలదు, అదేవిధంగా స్టేట్ లిస్ట్ గురించి సెంట్రల్ లా చేయగలదు. అంటే పవర్ డివైడ్ చేసినారు. ఇట్లా డివైడ్ చేసినప్పుడు కాన్ఫ్లిక్ట్స్ వస్తాయి. ఇది మీకు పవరా, ఇది మాకు పవరా, ఇది దీనికి, ఇది మీ ప్రావిన్స్ లో ఉందా, ఇది మా ప్రావిన్స్ లో ఉందా, మీ హక్క మా హక్క, ఇది ఎవరు డిసైడ్ చేయాలి? దానికి ఒక ఇండిపెండెంట్ ఆర్బిటర్, ఒక ఇండిపెండెంట్ అథారిటీ కావాలి కదా. వీరి మధ్యన ఈ డిస్ప్యూట్స్, డిఫరెన్సెస్ అరేంజ్ చేయడానికి, డిసైడ్ చేయడానికి ఒక ఇండిపెండెంట్ అథారిటీ కావాలి. అది ఎవరు? అది కోర్ట్స్, సుప్రీం కోర్ట్ అండ్ హై కోర్ట్స్. ఇది ఒకటి. రెండవది, మన కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసినప్పుడు కొన్ని మౌలిక హక్కులు కలిగించారు, ఫండమెంటల్ రైట్స్. మొదలు లేవు, 1950 కన్నా మొదలు ఫండమెంటల్ రైట్స్ లేవు. అందులో సమానత్వం హక్కు, రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అంటారు, జీవిత హక్కు, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్,
మూవ్మెంట్ టు ప్రాపర్టీ ఎన్నో విషయాలు ఉన్నాయి. తర్వాత మైనారిటీస్ కు లింగ్విస్టిక్ అండ్ రిలీజియస్ మైనారిటీస్ కొన్ని రైట్స్ కలిగజేసినారు. ఇవన్నీ ఫండమెంటల్ రైట్స్ లో పెట్టారు. పెట్టి ఒక ఇప్పుడే చెప్పినారు డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాని ఏమన్నారు ఆదేశిక సూత్రాలు కూడా చెప్పినారు. అది పార్ట్ 4 లో ఏం చెప్పినారు, ఈ మీరు పార్ట్ 3 ఏమో కోర్టు ద్వారా ఎన్ఫోర్స్ చేయొచ్చు, కానీ పార్ట్ 4 మాత్రము ఇది ఒక ఐడియల్, ఈ ఐడియల్ దిక్కుపోవాలి అని పెట్టినారు. ఇది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ ఫండమెంటల్ రైట్స్ ఏదైతే చాప్టర్ పార్ట్ ఉందో అందులో రాసినారు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈ ఫండమెంటల్ మౌలిక సూత్రాలకు విరుద్ధంగా ఏ విధమైన యాక్ట్ చేయగలరు, రూలు రెగ్యులేషను ఏ విధంగా చేయగలరు. చేసినట్టయితే అది విరుద్ధం, దాని విరుద్ధము కోర్టు దాన్ని చెల్లది అని చెప్పగలుగుతుంది. అంటే ఈ పవర్ ఎవరికి ఇవ్వాలి మనకి? ఈ ఫండమెంటల్ రైట్స్ మౌలిక సూత్రాలను ఉల్లంఘించి యాక్ట్ చేసింది సెంటర్ కానీ స్టేట్ కానీ చెప్పడానికి ఎవరు అథారిటీ? దానికి మళ్ళీ కోర్టే. అందుకని ఈ 2 విషయాలు, ఒకటి ఏంటంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పవర్ సెంట్రల్ స్టేట్స్ మధ్యన, ఫండమెంటల్ రైట్స్ కు ఏ విధంగా ఏ స్టేట్ కూడా పనిచేయగలడని చెప్పి అటువంటి ఏదైనా యాక్ట్ చేసినా రూల్ చేసినా అది చెల్లనేరదు అని దాన్ని కోర్టు కొట్టేయచ్చు అని చెప్పడం వల్ల కోర్టుకు చాలా ఇంపార్టెన్స్ వచ్చింది. ఇండిపెండెన్స్ లేకపోతే ఎట్లా? మీరు సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినట్టు సుప్రీంకోర్టు విన్నట్టయితే మరి ఈ సెంట్రల్ గవర్నమెంట్ కు స్టేట్ గవర్నమెంట్ కు డిస్ప్యూట్ వస్తే ఎవరితో డిసైడ్ చేస్తావు? ఆ విధంగానే ఫండమెంటల్ రైట్స్ మీద సెంట్రల్ యాక్ట్ ఏదైనా చేసినట్టయితే దాన్ని కొట్టేయలేకపోతే ఏం లాభము? అందుకని ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, గవర్నమెంట్ జ్యుడిషియరీ న్యాయస్థానానికి స్వాతంత్ర్యం ఉండాలి. అది ఎవరికి చెప్పాలి? ఇండిపెండెంట్ ఎవరు చెప్పారు? దాని మీద ఎవరికి ఇచ్చే అది అధికారం ఉండదు. సెంటర్ కానీ స్టేట్ కానీ ఎవరు కూడా వాళ్ళు చెప్పదు ఈ విధంగా చెయ్యి, ఆ విధంగా చెయ్యి, ఇట్లా డిసైడ్ చెయ్యి, అట్లా డిసైడ్ చెయ్యి అని ఎవరు చెప్పగలరు. ఇది జ్యుడిషియరీకి ఇచ్చిన స్వాతంత్రం. మరి ఇంత పవర్ ఇచ్చినప్పుడు ఈ జ్యుడిషియరీని అపాయింట్ ఎవరు చేయాలి? ఎట్లా చేయాలి? డెమోక్రటిక్ ప్రిన్సిపల్ ఆఫ్ డెమోక్రసీ ఏంటి అంటే గవర్నింగ్ పవర్ ఎప్పుడు కూడా ప్రజాప్రతినిధులలో ఉండాలి. పీపుల్స్ రిప్రజెంటేటివ్స్ మస్ట్ ఎక్సర్సైజ్ ది పవర్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ది పీపుల్, ఇంగ్లీష్ లో చెప్పాలంటే. కానీ జ్యుడిషియరీకి ఎలక్షన్స్ పెడితే ఎట్లా నడుస్తుంది? నడవదు. అమెరికాలో కొన్ని స్టేట్స్ ఎక్స్పెరిమెంట్ చేసినాయి. జడ్జెస్ కూడా ఎలక్షన్స్ పెట్టినారు, నడవలే. దానివల్ల ఎన్నో అవరోధాలు కలిగినాయి, ఎన్నో బ్యాడ్ థింగ్స్ హ్యాపెన్. అందుకని అది వదిలిపెట్టుకుని మళ్ళీ అపాయింట్మెంట్స్. కానీ ఎవరు అపాయింట్ చేయాలి? అపాయింట్మెంట్ చేయాలి జడ్జెస్. ఎవరు అపాయింట్ చేయాలి? ఈ విషయం కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ 1950 కన్నా మొదలు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ చాలా గొప్ప డిబేట్స్ అండేవి. 40 నుంచి 49 వరకు వాళ్ళ డిబేట్స్ అన్ని విషయాలు చాలా మంచి క్షుణ్ణంగా పరిశీలించి రాసిన వాళ్ళు. అందులో ఈ అపాయింట్మెంట్ గురించి వచ్చినప్పుడు వారు ఏమంటారు కదా అంటే, ఒక ఐడియా ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పిన ప్రకారమే అపాయింట్మెంట్ జరగాలి. సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ ఒక విధమైన అభిప్రాయం వచ్చింది. కాదన్నారు డాక్టర్ అంబేద్కర్ గారు, వేరే ఇంపార్టెంట్ మెంబర్స్ కృష్ణస్వామి, కేఎం మూర్తి వాళ్ళంతా. కాదు, ఈ విధంగా కాదు. అపాయింట్మెంట్ పవర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది, కానీ ఆ పవర్ ను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను కన్సల్టేషన్ చేసిన తర్వాత ఉపయోగించాలి. అపాయింట్మెంట్ షుడ్ బి మేడ్ ఆఫ్టర్ కన్సల్టేషన్ విత్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అండ్ అదర్ జడ్జెస్.
ఆఫ్టర్ కన్సల్టేషన్, ఇంగ్లీష్ లో అది పదం, ఆఫ్టర్ కన్సల్టేషన్. 1950 నుంచి జరుగుతుంది. 70, 72, 73 వరకు ఏం ప్రాబ్లం రాలేదు. ఎట్లా అంటే ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక పేరు చెప్పేది, ఈయన మంచి మనని అపాయింట్మెంట్ చేద్దాము, సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకునేది, అపాయింట్మెంట్ జరిగేది. హైకోర్టు చీఫ్ జస్టిస్ చెప్పేది, ఈయన మంచిగా ఉన్నాడు, ఈయన హైకోర్టుకి జడ్జిగా అపాయింట్ చేద్దాము, సరే అని ఈయన ఒప్పుకుంటే, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒప్పుకుంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకోలేదు. సెంట్రల్ గవర్నమెంట్ ఎక్కువ కలిగించుకోలేదు. ఈ మొత్తం వీళ్ళకి వదిలిపెట్టినారు, చీఫ్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుకు, చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకు. కానీ అపాయింట్మెంట్ మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, ప్రెసిడెంట్ నుంచి జరిగేది. ప్రెసిడెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్. మనకు పార్లమెంటరీ సిస్టమ్ గవర్నమెంట్ లో ప్రెసిడెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్, గవర్నర్ అంటే స్టేట్ గవర్నమెంట్. ప్రెసిడెంట్ నామకర్తం అన్నట్టు. కానీ ఏం జరిగిందంటే ఈ 1950 నుంచి ఒక విధమైన స్ట్రగుల్, ఒక విధమైన డిఫరెన్స్ ఒపీనియన్ ఇద్దరి మధ్యన వచ్చుకుంటూ వచ్చింది. ఏదాని గురించి? రైట్ టు ప్రాపర్టీ గురించి. రైట్ టు ప్రాపర్టీ కాంపెన్సేషన్. 50కి మొదలే జమీందారు అబాలిష్ చేసిండ్రు, ఇక దాని ప్రాబ్లం లేకుండా పోయింది. పార్లమెంట్ కాన్స్టిట్యూషన్ మొదలే జరిగింది. కానీ కాన్స్టిట్యూషన్ తర్వాత ఎంతో అగ్రేరియన్ రిఫార్మ్ అవసరం ఉండే, ఎంతో అగ్రేరియన్ రిఫార్మ్, వ్యవసాయ సంస్కరణలు చాలా అవసరం ఉండే. ఫర్ ఎగ్జాంపుల్ ఉంది, టెనెంట్ కు ఓనర్షిప్ ఇవ్వాలి. ఎట్లా ఇస్తావు? ల్యాండ్ లార్డ్ రైట్ పోతుంది కదా. ల్యాండ్ లార్డ్ అంటాడు, నువ్వే తీసుకో, టెనెంట్కి ఇవి, నాకు మాత్రం కాంపెన్సేషన్ ఇవ్వు. పార్లమెంట్ అన్నది కాదాలి అనేది. ఫుల్ కాంపెన్సేషన్ ఇచ్చినట్టయితే మేము ఎట్లా రిఫార్మ్ చేస్తాము? ఫుల్ రిఫార్మ్ చేసినట్టయితే డబ్బు ఈ ప్రాపర్టీ తీసి ఈ డబ్బు ఇచ్చినట్టు, ఆ డబ్బుతో లేదా ఇంకో ప్రాపర్టీ కొంటాడు. అందుకని అగ్రేరియన్ రిఫార్మ్, సోషియో ఎకనామిక్ స్ట్రక్చర్ చేంజ్ కావాలి అంటే ఈ కాంపెన్సేషన్ ప్రాబ్లం ఎక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. మేము ఇచ్చిన కాంపెన్సేషన్ ఒప్పుకోవాలంటే ఎప్పటికీ ప్రజా పనుల కొరకు తీసుకుంటున్నాము అంతే అని ఈ డిఫరెన్స్ వచ్చి 1969లో సుప్రీంకోర్టు రాసింది. అంటే ఫండమెంటల్ రైట్స్ ను ఏ విధంగా కూడా మరి ముట్టుకోగలరు, అమెండ్ చేయగలరని రాసింది. అది పెద్ద గొడవ జరిగింది సుప్రీంకోర్టుకును సెంట్రల్ గవర్నమెంట్ కు. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ అమెండ్ చేసే అధికారం, అంటే సవరణ చేసే అధికారం పార్లమెంట్ కు ఉంది. 368 ఆర్టికల్. మరి అది దాన్ని మీరు ఫండమెంటల్ రైట్స్ అమెండ్ చేయొద్దు అంటే దీని గురించి మొత్తం వచ్చిందల్లా ప్రాబ్లం కాంపెన్సేషన్ చేయాలి. ప్రజా పర్పస్ కొరకు తీసుకున్న ల్యాండ్ కు కాంపెన్సేషన్ ఎలా ఇవ్వాలి, ఆ ప్రాబ్లం వచ్చింది. వచ్చి అది జరుగుతుండే 1969లో 73లో కొన్ని జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఇంతలో 1974లో 75లో అలహాబాద్ హైకోర్టు ఇందిరాగాంధీ ఎలక్షన్ పిటిషన్ లో ఎలక్షన్ చెల్లలేదని చెప్పింది. దాని అర్థం ఏంటి? ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా ఆమె ఎలక్షన్ చెల్లలేదు అంటే ఆమె రిజైన్ చేయాలి. ఆమె రిజైన్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది. అందుకని పెద్ద పరిస్థితి చాలా పెద్ద గొప్ప డెవలప్మెంట్ వచ్చింది. దాన్ని చేయడానికి ఆమె మళ్ళీ కొన్ని అమెండ్మెంట్స్ పెట్టింది. ఆమె కంట్రోల్ ఉండే, పార్లమెంట్ మొత్తం ఆమె కంట్రోల్ ఉండే, మెజారిటీ. కొన్ని అమెండ్మెంట్స్ చేసింది, ఆ అమెండ్మెంట్స్ కొట్టేసినారు. ఈ విధంగా జరుగుకుంటూ వచ్చింది. అప్పుడు ఈ సమస్య వచ్చింది ఏంటంటే ఈ జ్యుడిషియరీ చాలా అసర్టివ్ అయిపోతుంది, చాలా ఏం చెప్పాలి, చాలా ఎక్కువ గమనం ఎక్కువైపోతుంది వాళ్ళది. కంట్రోల్ చేయాలి, కొద్దిగా తగ్గించాలి. ఏ విధంగా తగ్గించాలి? వాళ్ళు ఏం చేసినట్టే ఎమర్జెన్సీ కాలంలో ట్రాన్స్ఫర్ పాలసీ పెట్టారు. హైకోర్టు చేసేసి ఓ కోర్టు నుంచి ఆ కోర్టు, అంతకుముందు హైకోర్టు చేసి ఒక హైకోర్టు అపాయింట్ అంటే అదే హైకోర్టు ఉంటారు రిటైర్ అన్నట్టు వరకు. వీళ్ళేం చేసినా
ఎమర్జెన్సీ కాలంలో 16 చేసినాం. ఈ కోర్టు నుంచి ఆ కోర్టుకు, ఆ కోర్టు నుంచి కోర్టు, మన కోర్టు నుంచి 3 ట్రాన్స్ఫర్ చేసినారు వేరే కోర్ట్స్కు. ఈ విధంగా కొందరు ట్రాన్స్ఫర్ చేస్తే ఏంటంటే ఒకసారి ఏంటంటే అనుకున్నాం ఇక్కడే ఉంటామని మరి ఒకసారి పోయి హైదరాబాద్ లో ఉన్నాయని పోయి పంజాబ్ లో పనిచేయమంటే ఎన్నో విషయాలు ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లల ఎడ్యుకేషన్ వస్తాయని దాని పవర్ ఆఫ్ ట్రాన్స్ఫర్ లో ఒక విధమైన లివర్ ఆఫ్ పవర్, లివర్ ఆఫ్ కంట్రోల్, దాని కంట్రోలింగ్ లివర్ లెక్క యూజ్ చేసి మొదలుపెట్టారు. అపాయింట్మెంట్ అప్పుడు కూడా అడుగుతారు, మేము అడుగుతాం, నేను అపాయింట్ చేస్తాం కానీ నువ్వు ఇంకొకటి పోవాలి, కలకత్తాకు పోవాలి, భోపాల్ పోవాలి, అట్లా ఒప్పుకొని నేను అపాయింట్ చేస్తాను, లేకుండా లేదు ఇక్కడ ఉండదు. చీఫ్ జస్టిస్ పొజిషన్ కు చీఫ్ జస్టిస్ గారు సీనియారిటీ ప్రకారం చీఫ్ జస్టిస్ నిన్న ఈ కోర్టులో చీఫ్ జస్టిస్ చేయము, ఇంకొకటి పోవాలి, ఇంకొకటి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ విధంగా ఈ కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసి పెట్టారు. తర్వాత అపాయింట్మెంట్ వేరే సుప్రీంకోర్టు చేసి హైకోర్టు చేసే అపాయింట్మెంట్ కూడా చాలా సెంట్రల్ గవర్నమెంట్ చాలా గట్టిగా ఏంటంటే ఇది మేము అపాయింట్ చేయాలని ఉంది కాన్స్టిట్యూషన్ లో, మిమ్మల్ని కన్సల్ట్ చేయాలని ఉంది, కన్సల్ట్ చేస్తాము, ఇష్టం వచ్చేది అపాయింట్ చేసుకుంటాం, మీరు చెప్పినట్టు వినాలని ఏముంది అని అని ఇష్టం ఉన్నట్టు అపాయింట్ చేసి మొదలుపెట్టారు. ఎప్పుడు 70 ఎమర్జెన్సీ కాలంలో, తర్వాత 80 తర్వాత మళ్ళీ ఆమె పవర్లో వచ్చింది కదా 80లో, మళ్ళా ఆ తర్వాత ఈ ప్రాబ్లం జరిగింది. జ్యుడిషియరీ అనుకుంది ఇదేదబ్బా మన దగ్గర పవర్ అంతా మన దగ్గర ఉండి అపాయింట్మెంట్ అంతా మమ్మల్ని చేసేది, వాళ్ళకి సంబంధమే లేకపోయేది గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ మేము ఎవరిని రికమెండ్ చేస్తాం వాళ్ళు అపాయింట్ చేసేది, ఇప్పుడేమో మేమే అపాయింట్ చేస్తామంటారు, మీరు ఎవరు చెప్పేది ఎవరు లేదు, మీరు చెప్పిన అపాయింట్ చేస్తామని చెప్పకుండా అపాయింట్ చేస్తామంటున్నారు. ఇట్లా జరుగుతుందని ఒక విధమైన జ్యుడిషియరీలో, సుప్రీంకోర్టులో, హైకోర్టులో ఒక ఫీలింగ్ వచ్చింది. ఇదేదో కొద్దిగా దీన్ని ఏమైనా చేయాలి. ఏం చేయాలి? 1993లో ఒక జడ్జి 9 జడ్జి బెంచ్ రాస్తున్నారు, 9 జడ్జెస్ కాన్స్టిట్యూషన్ బెంచ్ అంటారు. వాళ్ళు ఏం రాస్తున్నారంటే ఇప్పుడు వస్తుంది నేను చెప్పే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ విషయం, ఇప్పుడు కనెక్షన్ వస్తుంది. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ మౌలిక విధానం కాన్స్టిట్యూషన్ లో చాలా ఇంపార్టెంట్ విషయం. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, స్వాతంత్రం, గవర్నమెంట్ జ్యుడిషియరీ స్వాతంత్రం, ఇండిపెండెన్స్. దానికి విరుద్ధంగా ఎవరు కూడా ఏమి చేయగలరు. దాని అర్థం ఏంటి? అపాయింట్మెంట్ సుప్రీంకోర్టు జడ్జెస్, హైకోర్టు చేసే అపాయింట్మెంట్ మేము సుప్రీంకోర్టులో మేము రికమెండ్ చేసినప్పుడే మీరు అపాయింట్ చేయాలి. ఎందుకంటే బాగా తెలుసు ఎవరు మంచి పని చేస్తారో, ఎవరు మంచి పని చేయరు, ఎవరు మంచివాడో, ఎవరు మంచివాడు కాదో, ఎవరు అపాయింట్ చేయాలో, ఏ ఏజ్ లో అపాయింట్ చేయాలో, ఏ పరిస్థితుల్లో మాకు తెలుసు. మీకేం తెలుసు గవర్నమెంట్ లో కూర్చున్న వాళ్ళకు. అందుకని మేము ఎవరని చెప్తే వాళ్ళు అవ్వాలని మీరు అపాయింట్ చేయాలి. మరి కాన్స్టిట్యూషన్ లో రాసినారు కదా ఆఫ్టర్ కన్సల్టేషన్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే, అవును ఆఫ్టర్ కన్సల్టేషన్ అంటే దాన్ని ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కలిపి చదివినట్టయితే మేము చెప్పినట్టే మీరు అపాయింట్ చేయాలి, మేము చెప్పినట్టే మీరు అపాయింట్ చేయాలి అని 1993లో జడ్జిమెంట్ రాసినారు. 1998లో దాన్ని అపాయింట్ చేసినారు. దీంతో పొలిటికల్ క్లాస్ లో వాళ్ళకు ఒక బాధ కలిగింది. ఇదేంటబ్బా ఇది మమ్మల్ని పూర్తిగా ఏమి లేకుండా చేసేసినారు, మమ్మల్ని మాకేం అపాయింట్మెంట్ విషయంలో మాకేం పవరే లేదు, పూర్తిగా వాళ్ళు రికమెండ్ చేస్తారంటే మేము సంతకం పెట్టాలట. మేము ఏదైనా కాదు ఈయన గురించి ఏదో మంచిగా ఈయన గురించి ఏదో అబ్జెక్షన్స్ ఉన్నాయని రాస్తే ఒకవేళ వాళ్ళు ఒప్పుకుంటే సరే, ఒప్పుకోకపోతే లేదో కాదు మేము చెప్పింది కరెక్ట్ అంటే మనం అపాయింట్ చేయాలి, మాకు అధికారమే లేదు. జ్యుడిషియరీ చెప్పినట్టు మేము అపాయింట్మెంట్ చేయాలి. ఇది ఎంత జరుగుతుంది? వేరే దేశాల్లో ఏం జరుగుతుంది? ఒక్క నిమిషం చెప్తాను నేను. వేరే దేశాల్లో ఏం జరుగుతుంది? ఇంగ్లాండ్ నుంచే కదా మనం వచ్చిన పద్ధతులన్నీ ఇంగ్లాండ్ నుంచి వచ్చినాయి. జ్యుడిషియరీ గురించి, పార్లమెంట్ గురించి, జ్యుడిషియరీ గురించి మొత్తం కన్వెన్షన్స్, ప్రాక్టీసెస్, ట్రెడిషన్స్ అన్ని ఇంగ్లాండ్ నుంచే తీసుకున్నాం. ఇంగ్లాండ్ లో గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది జడ్జెస్ ను కన్సల్ట్ చేయరు. లార్డ్ ఛాన్సలర్ అని ఉంటాడు, ఆయన క్యాబినెట్ మెంబర్, ఆయన అపాయింట్ చేస్తారు.
అమెరికాలో ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తాడు సెనెట్ ను కన్సల్ట్ చేసి, జ్యుడిషియరీకి సంబంధం లేదు అపాయింట్మెంట్ గురించి. కెనడా, ఆస్ట్రేలియా, ఏ కంట్రీ అయినా తీసుకోండి, గవర్నమెంట్ అపాయింట్ చేస్తుంది, జ్యుడిషియరీ ఎట్లా అపాయింట్ చేస్తుందండి? జ్యుడిషియరీ ఎట్లా అపాయింట్ చేస్తుంది? సెల్ఫ్ పర్పీచుయేటింగ్ ఆలిగార్కీ అని పెట్టారు దానికి పేరు, సెల్ఫ్ పర్పీచుయేటింగ్ ఆలిగార్కీ. తనే తెలుసుకుంటే జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్ అపాయింటింగ్ జడ్జెస్, ఇదే జరుగుదాం అండి. ఇది జరగకూడదు అని ఒక పొలిటికల్ క్లాస్ లో చాలా ఫీలింగ్ వచ్చింది. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఇది కొంత క్రిటిసిజం వచ్చింది. 93 జడ్జిమెంట్ గురించి చాలా క్రిటిసిజం వచ్చింది వరల్డ్. ఇది ఎక్కడండి, జడ్జెస్ అపాయింట్ చేయాలంటే గవర్నమెంట్కి ఉండాలి, ఏం పవర్ లేకుండా ఎట్లా? ఆఫ్టర్ ఆల్ పొలిటికల్ లెజిటిమసీ కూడా ఒక సమస్య కదా. పొలిటికల్ లెజిటిమసీ అంటే ఎట్లా ట్రాన్స్ఫర్ చేయాలి? పొలిటికల్ లెజిటిమసీ రాజకీయ లెజిటిమసీ అంటారు దాన్ని. పొలిటికల్ లెజిటిమసీ ఉండాలి కదా. పొలిటికల్ లెజిటిమసీ ఇప్పుడు అల్టిమేట్ అపాయింట్మెంట్ జడ్జెస్ కోర్టు ఏ విధంగా చేసినా కానీ దానికి రెస్పాన్సిబుల్ ప్రజల రిప్రజెంటేటివ్స్. నువ్వు పోయి జడ్జిని అడగదాలో నువ్వు ఎందుకు డిసైడ్ చేసినావని, కానీ నువ్వు ఇటువంటి లా ఎందుకు చేసినావని నువ్వు పార్లమెంట్ అడగదాలతో. పార్లమెంట్ అల్టిమేట్లీ పార్లమెంట్ రెస్పాన్సిబుల్ కనుక ఈ పొలిటికల్ లెజిటిమసీ కూడా ఒక ఇష్యూ అనేది. అందుకని ఈ పద్ధతి, అపాయింట్మెంట్ పద్ధతి మార్చాలి అని అన్ని పార్టీలు ఒకటైనాయి. ఆల్ పార్టీస్ ఏం చేసినారు, 99th అమెండ్మెంట్ అని ఒకటి పెట్టినారు. అమెండ్మెంట్ అని పెట్టి ఏం చేసిందంటే, ఈ ఆఫ్టర్ కన్సల్టేషన్ సుప్రీం కోర్టు అపాయింట్ చేయడం కాదు, నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఒకటి ఉండాలి. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ లో ఎవరు ఉండాలి? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, 2 సీనియర్ జడ్జెస్, లా మినిస్టర్, 2 ఎమినెంట్ పర్సన్స్. ఆ ఎమినెంట్ పర్సన్స్ కూడా ప్రైమ్ మినిస్టర్, చీఫ్ జస్టిస్, లీడర్ ఆఫ్ ది అపోజిషన్ కలిసి నామినేట్ చేయాలి. 2 ఎమినెంట్ పర్సన్స్, 6 మంది ఉండాలి. ఎన్జేఏసీ, షార్ట్ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. దాని రికమెండేషన్ ప్రకారం సెంట్రల్ గవర్నమెంట్ అపాయింట్ చేయాలి. కంప్లీట్గా జ్యుడిషియల్ పవర్ తీసుకోలేదు. 50% జడ్జెసే, 6 చీఫ్ జస్టిస్, 2 జడ్జెసే. లా మినిస్టర్ ఎందుకు? ఎగ్జిక్యూటివ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ గవర్నమెంట్ రిప్రజెంటేటివ్ అన్నట్టు. ఆ 2 ఎమినెంట్ పర్సన్స్ ఏంటంటే ప్రజాభిప్రాయము, సోషల్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ సోషల్ స్టాటస్ నుంచి రావాలి, ఎస్సీ ఎస్టీ నుంచి రావాలి, ఇవన్నీ పెట్టినారు. దాన్ని కూడా మళ్ళా కోర్టులో ఛాలెంజ్ చేసినారు. ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఇండిపెండెన్స్ జ్యుడిషియరీకి విరుద్ధం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఎట్లా అవుతుంది చూడండి, ఓవరాల్ అన్నింటినీ మించిపోతుంది. జ్యుడిషియల్ కమిషన్, ఇండిపెండెంట్ జ్యుడిషియరీ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. 5 జడ్జెస్ విన్నారు, 4 జడ్జెస్ మెజారిటీ ఏం చెప్పినారు? ఈ నేషనల్ జ్యుడిషియల్ కమిషన్ అన్కాన్స్టిట్యూషనల్, చెల్లలేదు. ఎందుకంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని దెబ్బతీస్తున్నారు మీరు ఈ విధంగా. లా మినిస్టర్ని పెట్టిండు. లా మినిస్టర్ ఉండకూడదు. లా మినిస్టర్ అంటే ఎగ్జిక్యూటివ్ ఇన్ఫ్లుయెన్స్, గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉండకూడదు. తర్వాత ఎమినెంట్ పర్సన్స్ మీరు ఎట్లా అపాయింట్ చేస్తారో ఏమో తెలియదు, ఎవరిని అపాయింట్ చేస్తారో ఏమో తెలియదు. దానికి అన్ని రూల్స్ మీరు రాయాలి. ఎవరిని అపాయింట్ చేయాలి, ఏం ఎలిజిబిలిటీ, ఎట్లా అపాయింట్ చేయాలి, ఏమేమి ఉండాలి, ఇవన్నీ మీరు రాయలేదు. అందుకని మీ ఇష్టం వల్ల అపాయింట్ చేస్తారు అని ఈ విధంగా చెప్పేది కొట్టేసినారు. ఒకటి ఏంటంటే మన ఒక జడ్జి చలమేశ్వర్, జస్టిస్ చలమేశ్వర్ అని ఒప్పుకోలేదు. ఆయన ఒప్పుకోలేదు. ఈ 4 జడ్జితో ఏకీభవించలేదు. లేదు, ఈ యాక్ట్ కరెక్ట్. ఈ వేరే కంట్రీస్ లో ఏదైతే వరల్డ్ ఓవర్ ఏది జరుగుతుందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే వేరే గవర్నమెంట్, ఓన్లీ గవర్నమెంట్ నుంచి అపాయింట్మెంట్ అవుతుందో, జ్యుడిషియరీకి సంబంధం లేకుండా జడ్జెస్ అపాయింట్ చేస్తున్నారు, అవన్నీ విషయాలు చూసి ఇక్కడ ఇది కాంప్రమైజ్ లేకపోతే బాగుంది, చేయాలి, అపాయింట్మెంట్ని ఒప్పుకోవాలని చలమేశ్వర్ గారు రాసింది. కానీ ఒకటి కదా, ఒకటి మెజారిటీ పోయింది. ఇక దాంతో లెక్కలేని ప్రాబ్లమ్స్ మొదలైనవి.
అపాయింట్మెంట్ ప్రపోజల్స్ పంపడము, ప్రపోజల్స్ వాపస్ చేయడము, ప్రపోజల్స్ రాయడము, ఇక జరుగుతూ ఉంది. ఏదో మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ ఎట్లా ఫాలో చేయాలి అని మెమరాండం ఆఫ్ ప్రొసీజర్ ఎట్లా చేయాలి ఒకటి జరుగుతూ ఉంది. అపాయింట్మెంట్ జరగడం లేదు, అపాయింట్మెంట్స్ ఆగిపోయినాయి. హైకోర్టులో పని, హైకోర్టులో 50% వేకెన్సీస్ ఉన్నాయి, సుప్రీంకోర్టులో 40% వేకెన్సీస్ ఉన్నాయి. అపాయింట్మెంట్ జరగడం లేదు, గొడవ జరుగుతుంది. ఇది సమస్య సాల్వ్ కావాలి. ఇట్లా జరగదు. ఇది కాంట్ ప్రొసీడ్ లైక్ దిస్, కాంట్ గో ఆన్ లైక్ దిస్. ఇట్లా జరగకూడదు. ఇది సమస్య ఏదైనా సమస్య కావాలి. ఏదన్నా దీనికి ఏమని చెప్పాలి, ఒక ఐడియా రావాలి. ఒక ఐడియా ఇన్వాల్వ్ చేసి ఆ ఐడియా ప్రకారం ఇద్దరు అగ్రి అయ్యి చేసే ప్రయత్నం చేయాలి. అది ఒక మంచి ఐడియా అని నేను చెప్పే విషయం. అది అల్టిమేట్లీ అది ఏంటంటే ఈ విధంగా డిఫరెన్స్ రావడం. ఇండిపెండెంట్ జ్యుడిషియరీ కరెక్టే, కానీ అపాయింట్మెంట్ పవర్ మేమే తీసుకోవడం అన్న మంచి కాదు. అపాయింట్మెంట్ పవర్ ఇద్దరు కలిసి చేయడం అని ఈ ఎంజాయ్ చేసి కరెక్ట్ ఐడియానే ఉండే నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ కరెక్ట్ ఐడియా అనవసరంగా కొట్టేసినారు. దానివల్ల లెక్కలేని కాంప్లికేషన్స్ వచ్చినాయి. ఆ విధంగా యాక్చువల్లీ 2000లో ఇంప్రూవ్మెంట్స్ చెప్తారు. నేషనల్ కమిషన్ ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ పెట్టారు. జస్టిస్ వెంకటాచలయ్య గారు ప్రెసిడెంట్ చైర్మన్ గా ఉంటే, నేను ఫస్ట్ మెంబర్ గా ఉండింది. అది మేము కూడా ఇదే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ గురించి చెప్పినాం. నేను ఒక్క డిఫరెన్స్ ఏంటంటే 2 ఎమినెంట్ పర్సన్ మేము 1 ఎమినెంట్ పర్సన్ చెప్పినాం. చీఫ్ జస్టిస్ 3 జడ్జెస్, లా మినిస్టర్ 1 ఎమినెంట్ పర్సన్స్. అరే మేము చెప్పింది ఆ విధంగా స్లైట్ డిఫరెన్స్ ఉంటాయి. కానీ అప్పుడు ఎవరు అనలేదు లా మినిస్టర్ని పెడితే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ దెబ్బతింటుందని. ఎవరు అనలేదు ఆ కాలంలో. ఇప్పుడేమో ఇండిపెండెంట్ జ్యుడిషియరీ లా మినిస్టర్ ఉంటే దెబ్బతింటుంది, బాగుండదని అంటున్నారు. ఇది ఏదో సాల్వ్ కావాలి, సాల్వ్ అవుతుంది అనుకుంటారు. ఇవాళ కాకపోతే రేపు, ఇవాళ కాకపోతే సాల్వ్ అవుతుంది. సాల్వ్ అయితేనే మంచిది, నేషన్కి మంచిది, లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మంచిది, సొసైటీకి మంచిది. హైకోర్టు పనిచేయాలి, సుప్రీంకోర్టు పనిచేయాలి, కేసెస్ డిసైడ్ కావాలి. అందుకని ఈ విధంగా చూస్తే ఒక మంచి అభిప్రాయం అందరూ నేను అదొక రికమెండ్ చేసి అదొకటి విషయం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పినాను. నేను ఆ విధంగా చెప్పిన లాస్ట్ లో మరీ అయ్యే రిపీట్ చేసినాను. సుప్రీంకోర్టు చాలా మంచి పని చేసినారు. కృష్ణాయర్ కాలంలో 77 ఎమర్జెన్సీ తర్వాత ప్రిజనర్స్ రైట్స్, అక్యూజ్ రైట్స్, అంతకుముందు ఉట్టి వచ్చినప్పుడు కూడా బేడీలు వేస్తే తీసుకుపోయి బేడీలు వేయకూడదని పెట్టినాడు. ప్రిజనర్స్ ఏ విధంగా ట్రీట్ చేయాలి, అండర్ ట్రయల్స్ ఎన్ని రోజులు ఉంచుతారు, అండర్ ట్రయల్ ప్రిజనర్స్ అంటే కేసు కన్విక్షన్ కాకముందు, శిక్ష పడకముందు ఎన్ని రోజులు జైల్లో పెట్టాలి. ఇవన్నీ ఎన్నో విధాల ఇంప్రూవ్మెంట్ జరిగిన చాలా మంచి జడ్జిమెంట్స్ ఇచ్చేవారు. అవన్నీ ఉన్నాయి. కానీ నేను ఒక్క విషయం చెప్పినాను, ఇది ప్రాబ్లంగా ఉంది, ఈ ప్రాబ్లం సాల్వ్ కావాలి అని అంతే చెప్పేది. మరి ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు అందరికీ నేను మాట్లాడిన సగం ఇంగ్లీష్ సగం తెలుగు మన్నించాలి. చాలా సంతోషం. ఎంతో సంక్లిష్టమైన సమస్యని చాలా సులువుగా అర్థమయ్యేట్టు కీలకమైన అంశాన్ని మనకి విశదంగా బోధించారు ఆయన. అందుకని జస్టిస్ జవహర్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఆయన ఇంగ్లీష్ లో రాసిన వ్యాసం కూడా చదవండి, తర్వాత తెలుగులో కూడా వస్తుంది. దాంట్లో ఇంకా విశిష్టమైన వాదనలు వాటిని దాంట్లో ఆయన చెప్తారు. వారు చెప్పిన దాంట్లో ఒక్క అంశం, ఇప్పుడు ఈ జడ్జిమెంట్ లో, ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ని రద్దు చేస్తూ ఇచ్చిన జడ్జిమెంట్ లో ఒక మినిస్టర్ ఉంటే అతను తిరస్కరిస్తే అది అపాయింట్మెంట్ చెల్లుబాటు కాదు కాబట్టి స్వతంత్రత చెడిపోయినట్టు కదా. అలాగే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఉన్నప్పుడు వాళ్ళకి న్యాయ వ్యవస్థ గురించి తెలియకపోతే ఏ రకంగా దీంట్లో పాల్గొంటారని వాదన చేసింది మెజారిటీ జడ్జిమెంట్. ఇంగ్లాండ్ లో ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ ఇటువంటి వాటిల్లో
ఒక షరతు ఏంటంటే ఎలా ఉండాలో చెప్పే హక్కు ఉండాలి. ఎందుకంటే చట్టం ఏమీ తెలియని వాడు కూడా లేమన్ అనేవాడు సభ్యుడు ఉండాలని చెప్పేసి ఉందట. ఇప్పుడు వాస్తవంగా దీంట్లో ఎమినెంట్ అంతా బాగా తెలిసిన వాళ్ళు ఉండాలని చెప్పేసి. ఇంకొకటి ఏంటంటే అనేక దేశాల్లో న్యాయ వ్యవస్థలో డైవర్సిటీ ఉండాలి. బాగా తెలివితేటలు కలిగిన వాళ్ళు గొప్ప వాళ్ళని అంతా అగ్రకులాల వాళ్ళని తెలుసుకుంటే ఈ న్యాయ వ్యవస్థ సామాజిక న్యాయాన్ని ఎలా చేసి చెప్తుంది ఈ సమాజాన్ని. ఇప్పుడు అమెరికాలో డైవర్సిటీ ఉంది, అంటే రేస్ నల్లజాతి ప్రజలు ఇస్తుంది. అందుకని డైవర్సిటీని వ్యక్తమయ్యేట్టు కూడా ఈ కమిషన్ లో సభ్యులు నియమించాలని చెప్పేసి కూడా చేశారు. అలాగే రాజకీయ నాయకులు తెలియని వాళ్ళు ఉన్నారు, మరి వాళ్ళే కదా పరిపాలన చేస్తుంది. తెలియని వాళ్ళు పరిపాలన చేయడానికి పనికొస్తారు, జడ్జిని అపాయింట్మెంట్ చేయడానికి మాత్రం పనికిరారు. దానికి పనికి వచ్చినప్పుడు దీనికి కూడా పనికొస్తారు. లేదు జడ్జెస్ గొప్ప గొప్ప వాళ్ళు ఏ తప్పులు చేయరు, ఏ తప్పుడు జడ్జిమెంట్లు చేయరని మెజారిటీ జడ్జిమెంట్ ఇచ్చారు. మైనార్టీ వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో 6 5 ఇచ్చిన జడ్జిమెంట్లు ఉన్నాయి. దానికి రివర్స్ చేసినప్పుడు 7 6 వాళ్ళు రివర్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. మరి వాళ్లే ఇచ్చిన జడ్జిమెంట్ వాళ్లే రివర్స్ చేస్తున్నారు. మెజారిటీ ఉంది. మరి అందరూ మెజారిటీ తప్పు రైట్ వాళ్ళు, మైనారిటీ తప్పుడు వాళ్ళు, చాలా విషయాలు తీసేయాలి. అందుకని ఎటువంటి మనం దేనికి పొసగిన వాదనలు చేశారని చెప్పేసి ఏదైతే అంటున్నామో అది రాజకీయ నాయకుడిగానే చెప్పొచ్చు. అంత ఘాటైన మాట జీవన్ రెడ్డి గారి దాంట్లో లేకపోయినా చక్కగా వాదనలన్నింటినీ రాతపూర్వకంగా ఉన్నాయి. వాటన్నిటి మనం అధ్యయనం చేస్తుంది. ఎందుకంటే వారు అన్నట్టే ఈ సమస్య యొక్క ప్రాసంగికత చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు జస్టిస్ థామస్ ని రికమెండ్ చేశారు, ఆయన మళ్ళీ తిరిగి పంపించారు, మళ్ళీ తిరిగి పంపిస్తున్నారు. అంటే మనం ఫైల్ పక్కవాడ అటు ఇటు అవుతుండదే అట్లా జరుగుతూ ఉంది. ఇప్పుడు యడ్యూరప్ప 15 రోజులు స్పీకర్ ఇచ్చాడు, 2 రోజుల్లో పూర్తి చేయాలని మా జడ్జిమెంట్ ఇచ్చారు. అది చాలా మంచి జడ్జిమెంట్. ఇది ఇప్పుడు ప్రజాస్వామ్యం రక్షించడానికి ఉపయోగపడిందని చెప్పేసి ఉంది. కాబట్టి వారు చెప్పినట్టు మంచివి వస్తున్నాయి, చెడ్డవి వస్తున్నాయి. ఇలాగే జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వేసినప్పుడు మంచి జడ్జిలు రావచ్చు, అలాగే అంత సమర్థత కాని వాళ్ళు రావచ్చు. కానీ జడ్జెస్ నియమించినప్పుడు కూడా అంత సమర్థత కాని వాళ్ళు రావచ్చు, మంచి వాళ్ళు రావచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికి అది మంచిదా చెడ్డదా అని నిర్ణయించుకునేది ప్రజలు. వాళ్ళు తీసేస్తారు, లేదా వీళ్ళు గెలిపిస్తారు. కాబట్టి వాళ్ళకు ఉండాల్సిన హక్కును కాదని ఆ రకంగా చేసే పరిస్థితి సుప్రీంకోర్టుకు ఉండకూడదు. అందుకని వారు కూడా విజ్ఞత ప్రదర్శించి ఈ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అటువంటి వాటిలో ఇంకా మార్పులు చేర్పులు ఇంకా గట్టితనం చేయాల్సిన ఏమైనా చేయాల్సింటే చేయొచ్చు. అటువంటి వస్తే తప్ప న్యాయ వ్యవస్థ ఇంకాస్త ఇంకొక ఉన్నత స్థాయికి భారతదేశంలో వెళ్లేదానికి అవకాశం ఉంటుంది. అలాగే సోషలిస్ట్ వ్యవస్థలో ఈ న్యాయ వ్యవస్థ ఎలా ఉండాలి కొద్దిగా ప్రస్తావించారు, అంత ఎలాబరేషన్ లేకుండా. న్యాయ వ్యవస్థ అన్ని వ్యవస్థల్లో ఉండాల్సిందే. ఇక్కడ వ్యక్తిగత ఆస్తిని రక్షించడం అనేది మన రాజ్యాంగం యొక్క ప్రధానమైన కీలకమైన విషయం. దానికి లోబడి న్యాయ వ్యవస్థ పనిచేస్తుంది. లేదు సోషలిస్ట్ వ్యవస్థలో వ్యక్తిగత ఆస్తి కన్నా వ్యక్తిగత దీనికన్నా సమిష్టి ఆస్తికి ప్రాధాన్యత ఇచ్చే పత్రం రాజ్యాంగం ఉంటుంది. ఆ రాజ్యాంగాన్ని రక్షించే పని అక్కడ జ్యుడిషియల్ వ్యవస్థకి ఉంటుంది. ఆ రాజ్యాంగానికి ఎవరైనా భంగం కలిగిస్తే దాన్ని కాపాడాల్సిన స్వతంత్రత అక్కడ న్యాయ వ్యవస్థ కూడా ఉండాల్సి ఉంటుంది. కాబట్టి న్యాయ వ్యవస్థ తప్పదు, రూల్ ఆఫ్ లా తప్పదు. లా ఏం తెలియదు తప్ప రూల్ ఆఫ్ లా మాత్రం ఏ వ్యవస్థకైనా ఉండాల్సి ఉంటుంది. ఇటువంటి అనేక అంశాలు వారి దాంట్లో ప్రస్తావనలు ఉన్నాయి. చాలా గొప్ప ప్రసంగం, ప్రాసంగికత కలిగిన ప్రసంగం చేశారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అందులో చాలా ప్రసంగాలు విన్నాం, తెలుగు ప్రసంగాలు విన్నాం, ఇంగ్లీష్ ప్రసంగాలు విన్నాం. నాకు మాత్రం ఆ ప్రసంగాలన్నింటిలో కన్నా జీవన్ రెడ్డి గారి ప్రసంగం మరోసారి ఈ సుందర విజ్ఞాన కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మనం సుందరయ్య గారి గురించి ప్రజానాట్య మండలి వారు ఒక పాట పాడతారు. అమరుడవో సుందరయ్యా అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా. అమరుడవో సుందరయ్యా అందుకోవయ్యా
అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా. ఆడపడుచు అభాగ్యుల అఖిలాంధ్రుల జోహార్లు, తెలుగు ప్రజల జోహార్లు. సుందరయ్యా ఓ సుందరయ్యా, సుందరయ్యా మా సుందరయ్యా. ఊరిలో ఎరుపు చుక్కల తలకు నువ్వేలే నువ్వేలే, మబ్బులో ఎరుపు ముత్యాల చినుకు నువ్వేలే నువ్వేలే. పువ్వుల్లో పరిమళం ముగ్గుల్లో నాగాలు నువ్వేలే నువ్వేలే. దివ్యతో సమకాంతి మార్గంలో నవశాంతి నువ్వేలే నువ్వేలే. నువ్వు రాలిపోయినా గాని జ్యోతి ఆరిపోలేదయ్యా, నువ్వు రాలిపోయినా గాని జ్యోతి ఆరిపోలేదయ్యా. ఓ త్యాగశీలి మాకు ఇంక నీవు లేవయ్యా. ఓ ఆదర్శమూర్తి విప్లవ జ్యోతి శాంతి దూత జోహార్లు, శాంతి దూత జోహార్లు. అమరుడవో సుందరయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా. కాడిలో మేడిలో నాడులో నీరులో నువ్వేలే నువ్వేలే, నాడిలో వేడిలో నవయువక జోడిలో నువ్వేలే నువ్వేలే. జాలిలో గాలిలో నీడలో తోడులో నువ్వేలే నువ్వేలే. కన్నీటి బతుకుల్లో విముక్తి మార్గం నువ్వేలే నువ్వేలే. నువ్వు రాలిపోయినా గాని మగమాగిపోలేదయ్యా, నువ్వు రాలిపోయినా గాని జ్యోతి ఆరిపోలేదయ్యా. మమ్ము వాసి వెళ్ళినా గాని మార్గమును చూపావయ్యా. ఓ త్యాగశీలి మాకు ఇంక నీవు లేవయ్యా, ఓ త్యాగశీలి మాకు ఇంక నీవు లేవయ్యా. ఓ ఆదర్శమూర్తి విప్లవ జ్యోతి శాంతి దూత జోహార్లు, శాంతి దూత జోహార్లు. అమరుడవు సుందరయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా. మా పాటల్లో నా పల్లవి రాగం నువ్వేలే నువ్వేలే, మా ఆటల్లో నా ఆనందము నువ్వేలే నువ్వేలే. మా మాటల్లో నా మంచి మమత నువ్వేలే నువ్వేలే, మా పాటల్లో నా ఎర్రని కాంతులు నువ్వేలే నువ్వేలే. అన్నిట్లో నువ్వేను అండగా నిలిచావు, అన్నిట్లో నువ్వేను అండగా నిలిచావు. పండంటి బతుకుల్లో కొత్త వెలుగు చూపావయ్యా. ఓ త్యాగశీలి మాకు ఇంక నీవు లేవయ్యా, ఓ త్యాగశీలి మాకు ఇంక నీవు లేవయ్యా. ఓ తూర్పు మక్క విముక్తి మార్గపు దాత, శ్రమ విముక్తి మార్గపు దాత. అమరుడవో సుందరయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా. యువతి యువకులు వృద్ధుల్లో పాపలు నువ్వేలే నువ్వేలే. కష్టాలు కన్నీళ్ళు ధైర్యము శక్తివి నువ్వేలే నువ్వేలే. మా ముందు బాటలో దోపిడి వెంటార నువ్వేలే నువ్వేలే. ఎవరి జెండాలోన సుత్తి పడవలి సుక్క నువ్వేలే నువ్వేలే. అన్నిట్లో నువ్వేను అండగా నిలిచావు, అన్నిట్లో నువ్వేను అండగా నిలిచావు. ఓ త్యాగశీలి మాకు ఇంక నీవు లేవయ్యా. ఓ విప్లవ జ్యోతి ఆదర్శమూర్తి శాంతి దూత జోహార్లు, శాంతి దూత జోహార్లు. అమరుడవో సుందరయ్యా, అందుకోవయ్యా జోహార్లు నీవందుకోవయ్యా. ఆడపడుచు అభాగ్యుల అఖిలాంగుల జోహార్లు, తెలుగు ప్రజల జోహార్లు. సుందరయ్యా మా సుందరయ్యా, సుందరయ్యా మా సుందరయ్యా, సుందరయ్యా ఓ సుందరయ్యా, సుందరయ్యా మా సుందరయ్యా. జోహార్ కామ్రేడ్ సుందరయ్యా.
ట్రై చేస్తున్నాము స్మారకోపన్యాసం చేయమని గతంలో కూడా అడిగాము. కానీ ఈ సమయంలో చాలా సందర్భాల్లో ఆయన విదేశాల్లో ఉండటం వల్ల అది కుదరలేదు, లేదా దేశంలో వేరు వేరు ప్రాంతాల్లో ఉండటం వల్ల కూడా కుదరలేదు. నిజానికి ఆయన నిన్న రాత్రి 1:45కి బాంబే నుంచి వచ్చారు. 1:45 రాత్రి. మళ్ళీ పొద్దున్నే వారు నోట్ అంతా తయారు చేసి మనకు పంపించి వచ్చి ప్రసంగించారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వారు ఇంకొక అంశం ఏంటంటే విజ్ఞాన కేంద్రానికి ఎప్పుడు కూడా ఆర్థికంగా తోడ్పడేటువంటి వారు భూమిగానే విజ్ఞాన కేంద్రానికి విరాళం అందజేస్తుంటారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొని మనకి స్మారకోపన్యాసం చేసినందుకు వారికి, అదేవిధంగా విన్నటువంటి మీకు అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వారికి, మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈ కార్యక్రమం ముగిస్తుంది. ఇక్కడ ఆఫ్ అన్న